పుట్టిన బిడ్డల గురించి ఏ విధంగా శ్రద్ధ తీసుకోవాలి కొద్ది మాటలు మనం నేర్చుకుంటా ప్రయత్నం చేద్దాం. 120 కీర్తనలోనే చూద్దాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటే కుమారుల గురించి మీరు అనుకుంటారనేసి మళ్ళా జనరల్ చేసి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు అవ్వచ్చు, కుమార్తెలు అవ్వచ్చు. 1వ వచనంలో కుమారులు, 2వ వచనంలో గర్భఫలం అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, బిడ్డలు పుట్టారు అని సంబరపడటమే కాకుండా దేవుడు ఇచ్చాడు అని సంభ్రమాశ్చర్యాలతో పండగ చేసుకోవాలి. ఏదని చెప్పాలంటే దేవుడు నాకు ఒక బహుమానం ఇచ్చాడు. ఆడబిడ్డ అవ్వచ్చు, మగబిడ్డ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడే స్పష్టంగా ఉంది, ఏముంది? గర్భఫలము ఆయన ఇచ్చు. మొట్టమొదటిగా పుట్టినరోజు చేసుకుంది ఎవరో తెలుసా? సృష్టిలో కయీను. అంతకుముందున్న ఆదామమ్మకి పుట్టినరోజు లేవు. ఎందుకని? వాళ్ళు పుట్టల చేశాడు. అలాగని కేకులు కట్ చేసుకోవడం మాట్లాడట్లేదండి. పుట్టినరోజు అంటూ చేసుకుంటే కానీ కయ్యనే మొట్టమొదటి చేసుకోవాలి. అట్లా అంతకుముందున్న ఎవరో తల్లిదండ్రుల పేరెంట్స్ ఎవరు? ఆదాము అవ్వలకి పుట్టుక లేదు, దేవుడు చేత్తో నిర్మించుకున్నాడు. అప్పుడు కయ్యను పుట్టినప్పుడు అవ్వ ఒక మాట అంటది. ఏమంటది? తీయండి ఆదికాండంలో చదవండి ఆ మాట, పర్లేదు. కయ్యను పుట్టినప్పుడు, బిడ్డలు పుట్టినప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. హవ్వ ఏదైతే అందో అదే మాట ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా అనాలి. ఇప్పుడు కూడా పుట్టే బిడ్డలందరూ కూడా దేవుని దయ వల్లనే. దేవుని దయ లేకుండా మనకి బిడ్డలు పుట్టరు. దేవుడు ఆ క్రమాన్ని పెట్టాడు. అందుకనే బిడ్డలు పుట్టిన విషయంలో ఒక భక్తుడు ఆశ్చర్యపడుతున్నాడంట, మహా ఆశ్చర్యం అంట. వెళదామా? 139 కీర్తన చూద్దాం, శ్రద్ధగా వినండి. గర్భములో నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎందుకని ఈ మాట అన్నాడు? వివరణ ఇస్తున్నా అక్కడ చూడండి. ముందుకెళ్ళాం. ఇంకా అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞత చెల్లిస్తున్నా. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆశ్చర్యము, భయం పడుతుంది, ఆశ్చర్యం పడుతుంది. ఎందుకంటే నీ కార్యాలు ఆశ్చర్యకరమైనవి. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నాకు బాగా తెలిసింది. నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎంతమంది తెలుస్తుంది ఈ సంగతి? ఎంతమందికి అర్థమైంది? భార్యాభర్తల దాంపత్యం వల్ల బిడ్డలు పుట్టారు కాబట్టి వాడు మామూలుగా సహజంగా జనరల్గా పుట్టేశాడు కాబట్టి వాడిని పెంచాలి, అన్నం పెట్టాలి, బట్టలు కొనాలి, ఇంకేమైనా పుస్తకాలు కొనాలి, వయసుని బట్టి అన్నీ సమకూరుస్తున్నాం. జనరల్గా చేశారు అందరు కూడా. కామన్ అండి బిడ్డలు పుడతాం. కానీ ఎంతమందికి ఈ అవగాహన ఉంది? దైవ దృష్టితో ఎంతమంది గర్భవతులు అవుతున్నారు? దైవ దృష్టితో, దైవ జ్ఞానముతో ఎంతమంది 9 నెలలు మోస్తున్నారు? దైవ జ్ఞానముతో దేవుని కృతజ్ఞతగా ఎంతమంది బిడ్డలను పెంచుతున్నారు? దేవుని దయ వల్ల అనే ఒక సాక్ష్యం పడేస్తారంతే స్టార్టింగ్లో. తర్వాత నుంచి మర్చిపోయారుగా. ఆ భక్తునికి ఉన్న ఆ జ్ఞానం చూడండి ఎలా మాట్లాడతారు. ముందుకెళ్ళి అక్కడి నుంచి. పుట్టిన నాడు, రహస్యమునందు అంటే తల్లి గర్భమునా పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అగాధం అంటే భూమి కాదండి బాబు, గర్భం. ముందుకెళ్ళు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. దేవుని కనపరుచుకుందాం. ఒక ఎముక డ్యామేజ్ అయితే అర్థమవుతుందా? అది మళ్ళీ పోడాలంటే కొన్ని నెలలు పడద్ది. అది కూడా కాల్షియం సరిగ్గా ఇస్తే. దేవుడు ఎన్ని విటమిన్స్తో బాడీని తయారు చేస్తున్నాడు చూడండి. బాడీకి ఏదైతే విటమిన్స్ కావాలో బయటకు వచ్చిన తర్వాత అన్ని విటమిన్స్ తల్లి గర్భంలో దేవుడే పెట్టేస్తున్నాడు ఆటోమేటిక్గా. నువ్వు తినేది ఎంత ఆయన ఇచ్చేది ఎంత. చాలామంది నాకు తెలుసు కఠిన పేదరికంలో ఉన్న వాళ్ళండి, వాళ్ళ బిడ్డలు బంగాళా పుట్టారండి. నాకు అనిపించింది విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు, గుడ్ ఫ్యాట్, కాల్షియం, చిన్న పోషకాలు, పెద్ద పోషకాలు, కాల్షియం ఇవన్నీ కూడా తిన్న వల్ల బక్క పుట్టారు. వీళ్ళు ఏం తిన్నారు? మట్టిలో పుట్టి మట్టిలో ఆడి మట్టిలో పనిచేస్తారు. అసలు పిల్ల ఎంత బూరుగబ్బలేసి పుట్టిందండి. అప్పుడు కీర్తన జ్ఞాపకం వచ్చింది నాకు. దేవా నువ్వు ఉన్నావు నాన్న. ఇంకో విషయం చెప్పమంటారా?
ఎంత సున్నితంగా జాగ్రత్త శుభ్రత అని పెంచే వాళ్ళని జబ్బులు వచ్చేసినాయి. మట్టిలో తిరిగి మట్టి తిన్న వాళ్ళకేమో ఏ జబ్బు రాట్లా. నా కళ్ళ ముందే పిల్లలు శివుడు ముక్కు వేసుకుని అస్తవ్యస్తంగా పెరిగే వాళ్ళని ఏ జబ్బు రా, బ్రహ్మాండంగా ఉన్నారు పిల్లలు. మేము పిల్లల మధ్య ఉంటాం కాబట్టి చెప్తున్నా. అసలు మనం ఎంత సున్నితం పెంచుతామండి. అది అంటుకూడదు, ఇది అంటుకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, రకరకాల నాంశాన్ని పెట్టేసి సున్నితంగా పెంచి చివరికి 70 ఏళ్ళ కాదు మంచం పడతాడు. ఇటు మాది కింగ్లా ఉంటాడు. అంటే దేవుని కృప పేదరికంలో ఉన్న వారిని దేవుడు ఎంత ప్రేమిస్తాడో అర్థమవుతున్నా. ఒకసారి మనం అనుకుంటాము మనం తినే ఆహారం మీద ఆధారపడిపోయి దేవాస్తోత్రం అంటాం. అసలు ముందు సరైన ఆహారం ఉన్నది వాళ్ళకి. దేవుడు వాళ్ళని పోషించేస్తానే ఉన్నాడు, పెంచుతానే ఉన్నాడు, బలం ఇస్తానే ఉన్నాడు ఆయన. అందుకని మనం దేవుని గణపరిచే విషయంలో ఏది విడిచిపెట్టగలను నువ్వు? అసలు ఏ క్షణం, ఏ నిమిషము ఆయనది కాకుండా పోయింది చెప్పండి? ఏ ఐటము ఆయనది కాకుండా పోయింది? 90 ఏళ్ళ 100 ఏళ్ళ జీవన విధానములు గమనించిన ప్రతి క్షణము ఆయన ఇచ్చిందే. ప్రతి ఐటమ్ కూడా ఆయన ద్వారా వచ్చిందే కదండి. ఆయన కాకుండా ఏమైనా జరిగిందా చూడండి. ఆయన కాకుండా పుట్టుక ఏంటి, జీవితం ఏంటి, మరణం ఏంటి, మరణాంతర జీవితం ఏంటి, అసలు అన్నీ కూడా ఆయన లేకుండా ఏమైనా జరుగుతుందా? మరి అన్నీ ఆయన ద్వారా జరుగుతున్నప్పుడు, అన్నిటినీ ఆయన ఇచ్చి నేను ఉపయోగించుకున్నప్పుడు నువ్వు ఎంతగా ఆయన ఘనపరచానికి తగ్గించుకుని ఉండాలి, తుదించాలి, ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఈయనకొంద భక్తునికి. ఏమన్నాడు మళ్ళీ చూడండి, ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. పిల్లలు చెప్పారు ఇవన్నీ కూడా. మీరు పిల్లలు చెప్తున్నారు ఇవన్నీ కూడా. పుట్టిన పిల్లవాడు వయసు తగ్గట్టుగా ఈ జ్ఞానం ఇస్తున్నారా మీరు? ఇంకొంచెం ముందుకెళ్ళమ్మా. నియమింపబడిన జన్మలలో ఒకటైనను కాక మునిపే నీ పుట్టినరోజు నాకు తెలిసిందిరా. పుట్టిన తర్వాత నా గర్భంలో పుట్టింది ఎప్పుడని కూడా నాకు తెలీదు, డాక్టర్ కూడా తెలీదు. రెండవది నువ్వు చచ్చే రోజు నాకు తెలియదు, నీకు తెలియదు. కానీ దేవుడికి తెలుసురా. ఆయన హస్తాల్లో ఉండి బిడ్డ. స్టార్టింగు, ఎండింగు, కొనసాగింపు కూడా ఆయన చేతిలో ఉంది. ఒక్క దినము కూడా కాక మునిపే నా దినములన్నీ 90 100 లేకపోతే ఇప్పుడు మొత్తానికి నీ గ్రంథంలో లిఖితములాయెను. గ్రంథములు ఆయన గ్రంథములు రాసుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి. నీ బిడ్డ యొక్క చరిత్ర ఎక్కడుంది? తల్లిదండ్రులారా వింటున్నారు అందరు కూడా. నీ బిడ్డ యొక్క చరిత్ర ఎక్కడుంది? ఒక 80 ఏళ్ళు వరకు బిడ్డ బతికినప్పుడు కూడా నువ్వు బతుకున్నావు అనుకోండి, వాడి చరిత్ర నువ్వు చెప్పగలవా? చెప్తావులే. క్యారెట్ పెట్టా, బీట్రూట్ పెట్టా, బిర్యానీ పెట్టా, ఏటీఎం కార్డు ఇచ్చా, కారు కొన్నా, బస్సు కొన్నా, పొలం కొన్నా, చదివించా, అమెరికా పంపించా. ఇదా వాడి చరిత్ర? ఇదేనంటారా? పుట్టక ముందే ఈ జ్ఞాని తెలిసేసుకున్నాడండి. నేనేంటో తల్లి గర్భంలో ఎలాగ నువ్వు నిర్మించుకున్నావు అయ్యా, నువ్వు నాకు బయలుపరిస్తేనే అర్థమైంది. బయలుపరిచేవాడు, చరిత్ర అంతా కూడా ఉన్నవాడు, ఆయన చేతిలో ఉంచుకున్నవాడిని పరిచయం చేస్తున్నావా బిడ్డకి? ఆ బిడ్డ యొక్క చరిత్ర అంతా, నీ చరిత్ర అంతా తెలిసిన వాడిని పరిచయం చేస్తున్నావా? వయసుని బట్టి ఆ జ్ఞానం ఇస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కొంతమంది పిల్లలు వస్తారు. మత్తయి వార్తలను చూడండి. అది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఎవరు వస్తారమ్మా? 19వ అధ్యాయం అంట. తీయండి అన్నమాట. వచ్చి పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు చెప్పమంటావంటూ ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. పిల్లలను దగ్గర తీసుకుని దీవించాడండి దేవుడు. యేసయ్య బ్రతుకున్న రోజుల్లో పిల్లలను దగ్గర తీసుకుని దీవించాడు తన చేతులతో.
చేతులతో దీవెనలు కావాలనే కోరుకుంటున్నావు, కానీ ఆ చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు ఈ పిల్లోడి గురించి అని చెప్పావా? అక్కడికి వెళ్ళినప్పుడు సాతానుగాడు, అక్కడికి వెళ్ళినప్పుడు సాతానుగాడు. దేవుడు దీవించాడు రా, నువ్వు ప్రార్థన చేసుకో, పెన్సిల్ ఎత్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసుకో, జ్వరం పోద్ది. నువ్వు ప్రార్థన చేసుకో, ఉద్యోగం వస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకో, మంచి పిల్ల వస్తుంది, మంచి అబ్బాయి వస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకోరా బాబు, చాలా ఉన్నాయి మన సమస్యలు అని ఇంత లిస్ట్ చెప్పేవాడికి చేతుల్లో నుంచి వచ్చే దీవెనలు చెప్తున్నావు తప్ప చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు రా బిడ్డ నీ గురించి అని పరిచయం చేసావా? నువ్వు దేవుని గురించి ఏం చెప్తున్నావు ఆయనకి? అసలు ముందు తల్లి గర్భములు నిర్మించింది ఎవరు? మా అమ్మ చక్కని పాయసం తింది కాబట్టి బుగ్గలు వచ్చేసినాయి, జామ పండు తింది కాబట్టి జామ పండులా పుట్టా, మామిడి పండు తింది కాబట్టి మామిడి పండులా పుట్టా అనుకుంటున్నాడు పంపించాడు వాడు. అర్థమవుతుందా? అది అవసరమేనండి. అత్యవసరమైన వాడు ఏం చేస్తున్నాడు? లోపల తయారు చేస్తున్నాడు బిడ్డని, సృష్టిస్తున్నాడు బిడ్డని. చూడండి ఆ మాట కీర్తన 119 కూడా 73 వచ్చి చదవండి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. ఈ రూపానికి కారణం ఎవరంటావు? ఆయన నన్ను మేసమలు వేసుకుంటా, నా ముఖం నా ఫేస్ వాడిది. ఉంటుంది, కష్టపడి కన్నానరా. నీ కష్టం ఏంటమ్మా? దేవుడు 9 నెలల లోపల ఆయన ఎంత ప్రయాసపడి నిర్మిస్తున్నాడో ఆ బిడ్డ విషయంలో. చదవన్నమాట, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. అది కండ్లోనే ఉంటుంది, తన పోలిక చొప్పున తన రూపములో మనిషిని చేసుకుంటున్నాడండి ఆయన. నీ ముక్కున్నంత మాత్రాన నీవు నీలాగా ఉన్నాడు. వాడు వేరు, నువ్వు వేరు. నేను చెబుతా ఉంటా, ఏ మనిషి పోలిన వాడు మనిషి ఉండడు. ముక్కుంటే ఉండొచ్చాము, బొగ్గలుంటే ఉండొచ్చాము నీలా కొంచెం. కంప్లీట్గా 100% మనిషిని పోలిన మనిషి అలా ఉంటే కనుక మోసాలు, నేరాలు, ఘోరాలు చాలా జరిగిపోతాయి. ఏలు ముద్ర ఇంకోళ్ళకి ఉండదు. నీ కన్ను అలా గుడ్డు ఇంకోళ్ళకి ఉండదు. అందుకంటే హై స్కాన్ చేస్తున్నారు ఇప్పుడు. రేషన్ కార్డులు 2 కొన్ని దొరికిపోతావు నువ్వు. డాక్టర్ గ్రూప్ 2 డాక్టర్ గ్రూపులో దొరికిపోతావు. అర్థమవుతుందా? ఎందుకని? నీలాంటి వాళ్ళు మరొకరు లేరు. ఏమండి, ఇంత చిన్న తంబే ఇన్ని గీతలు పెట్టాడండి. కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ చిన్న బొటన వేలు తంబ మీద గీతలన్నీ ఇంకొకరికి ఉండవు. అందుకే ఇవర్ స్పెషల్. చాలాసార్లు మీతో పంచుకున్న విషయాలు. ప్రతి మనిషి ఇండివిజువల్గా దేవుడు ప్రేమించి రూపించుకున్న రూపం ఇది. ముక్కు నీలాగుంటే మాత్రం అమ్మో నా ముక్కే, నా ముగ్ధులు బంగారం, మా రాణి, మా రాజు. అబ్బా ఎంత మంచి పేర్లు పెడతారో, తప్పేం కాదని పేర్లు పెట్టుకొని మురిసిపోండి. కానీ నీకంటే ఎక్కువగా కేర్ తీసుకున్న అతన్ని పరిచయం చేయకుండా వదిలేస్తే నీ ముచ్చట ముద్దు కొద్ది కాలమే, ఆ బుగ్గున్నంత వరకే. అర్థమవుతుందా మీకు? చూడండి 119లోనే మళ్ళీ ఒకసారి 16 వచ్చేదమ్మా ఒకసారి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు చూసి. నువ్వు చూసావా? తరులారా నా ఇంక చూడండి, మీరు చూసారా? ఆడు బయటపడే వరకు నువ్వు చూసావా? ఇప్పుడు స్కానింగ్ వచ్చింది కాబట్టి ఏదో అట్లా కనపడుతుంది రూపం, కొద్ది. అది కూడా షేడ్లా కనపడుతుంది, క్లియర్గా కనపడదు ఒకసారి. కానీ దేవుడు పిండము దగ్గర నుంచి బయటపడే వరకు, బయటపడిన దగ్గర నుంచి మళ్ళా అక్కడే 119 కీర్తన ఉంటుందండి. ముందు వెనక ఆవరించి నా పడకను నడకను చూస్తుండు గమనిస్తున్నవాడు నువ్వే నాయన అంటాడు. చూడండి, మళ్ళా కూర్చుండుట లేచుట ఎంతకేరా. పిల్లలు నేర్పుతున్నావు ఇది. తల్లిదండ్రులారా మీరు బాగా వినాలి. పిల్లలకి నువ్వు చెబుతున్నావా, అరే బిడ్డ గుమ్మం దాటిన తర్వాత టాటా బై బై, నేను కనపడను, కానీ నీతో ఉన్నవాడు యేసయ్యా అని పంపిస్తానమ్మా చెప్పి
ప్రార్థన చేస్తే దేవుడా క్షేమంగా లాభంగా రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే బాగానే ఉంది. కానీ వాడితో ఉన్నవాడు సెక్యూరిటీ పర్సన్ ఎవరంటే కనుక మయా నాకంటే గొప్పగా ప్రేమించి యేసయ్య ఉన్నాడా అని చెప్పి పంపిస్తున్నావా? నీ మాట వింటాడయ్యా, నీ ప్రవర్తన చూస్తాడు నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మొత్తం గమనిస్తానని చెబుతున్నావా పిల్లలకి? దీవెనల గురించే మాట్లాడుతున్నావు, మేకులు కొట్టించుకున్న హస్తాల గురించి చెప్పట్లా. తల మీద పెట్టిన దీవెనల గురించే హస్తాల గురించి పరిచయం చేస్తే యేసు ప్రభువు వారు దీవిస్తాడు 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 దీవిస్తాడు. కానీ ఆ బిడ్డ గురించి ఎదుగుతున్న కొద్దీ దేవునిలో పెరగడం కోసము నీ కొరకు సిలువ మేకులు కొట్టించుకున్నాడు బిడ్డ, ప్రాణత్యాగం చేశాడు అనేసి ఎంతమంది పరిచయం చేస్తున్నారు బిడ్డలకి. దీవెన పాటలు దీవెన ప్రార్థనలే అన్నీ కూడా. ఈ లోకంలో సమాధి యువతల బిడ్డలకి ఏది కావాలో నీకున్నా చాలా, మళ్ళా దేవుడా ఇంకా ఇవ్వు నాయనా నీకున్నా చాలవా? అమ్మ నేను అంటాను, పిల్లవాడికి ఒక 70-80 ఏళ్ళు పెరగటం కోసము వాడు బతకలేడా? పెద్ద కష్టం అంటారా? మీరు దాని గురించి టెన్షన్ ఎందుకు పడుతున్నారు? మీరు మితిమీరిన కోరికలు ఉన్నాయి కాబట్టి మీకు టెన్షన్ వచ్చింది. మా వాడు అమెరికా చదువు చదవాలి, 2 లక్షలు 3 లక్షలు కావాలి, తప్పేం కాదు, వస్తే తీసుకోండి ఆఫరు. కానీ నేను అంటాను, అది రాకపోతే చచ్చిపోతానంటే కనుక అది నీ భ్రమ, నీ పిచ్చోళ్ళు మీరందరూ. ఆడ మనిషి బతకడం కోసం ఈ లోకంలో ఎంతో కొంత పని ఉంటుందండి, ఉండకుండా మానదు. 3 పూట్ల ఆహారం ఎక్కడ ఎవరు కొదువు లేదు. అందులో మీరు కూడా కొంత ఎంతో సంపాదించుంటారు కదా ఏదో రకంగా. ఆడ బతకడం కోసం చాలదంటారా? అరే ఇంత 10 కోట్లు ఉన్నా 2-3 ఎకరాల పొలం ఉన్నా సరే వాడు సేవకుని చేయరు. అందరు డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, మాస్టర్ అవ్వాలి, ప్యాస్టర్ అవ్వాలి, ఆడు అంతే తప్ప అరే నాకు ఇంత ఉంది కదా, వాడు లైఫ్ అంతా సరిపోద్ది కదా, సరిపోయి అనుభవిస్తూ దేవుని పనిలో ఉండిపోవాలా అని ఆలోచన ఎంతమందికి వస్తుందండి? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఇప్పటికీ నా కోరిక నా బిడ్డలతో సేవకులు అవ్వని ఆశ. నాకు ఏమీ లేదు, ఉన్నాయి మొత్తం తీసి పడేసా. ఎందుకంటే అమృతం లాంటి అద్భుతమైన వాక్యములు పెరగాలి, మంచి దేవుడు అప్పగించిన పనిలో నిమగ్నం అవ్వాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి, సుఖపడాలి. అది లైఫ్ అంటే. అందుకే దేవుడిని గర్భాన్ని వేసింది గమనించండి. ఈ లోకంలో సమాధివతలా ఎంజాయ్ చేసి నశించిపోయి నరకంలో పడిపోవడం కోసం కాదు. బిడ్డ నా దగ్గర ఎంజాయ్ చేయాలి, నా దగ్గర ఉంది ఎంజాయ్మెంటు, ఎంజాయ్ లైఫ్ నా దగ్గర ఉంది. నువ్వేమిస్తావు? అది 10,000 రూపాయలు చూడు కానీ నీ వల్ల కాదు. ఉన్నా కొన కూడా అమ్మో అంతారా ఒళ్ళు కప్పుకుంటా అంటావు. ఆయన ఇస్తాడు షూట్ కంటే షూట్, గొప్ప షూట్ ఏంటది? మహిమ దేహం. మాసిపోదాం, తల మెరిసిపోతారండి. అబ్బాయి అంత కలకలాడిపోతుంది బిడ్డలు చూడు మాటలకి, తల మెరిసిపోతారండి. ఈ షూట్ మాసిపోద్ది, చిరిగిపోద్ది, మలిగిపోద్ది, మట్లో కరిగిపోద్ది. నువ్వేమిస్తావు ఆయనకి? మహా అయితే బాగా ఉన్నవాళ్ళైతే ఏరోప్లేన్ కొనుక్కున్నారంట. ఏరోప్లేన్ ఎంతవరకు వెళ్ళద్దు ఏరోప్లేను? కొన్ని 100 కిలోమీటర్లు అంతే కదా. నేను మహిమేఘాలతో వెళ్ళిపోతున్నాను పైకి, అంతకంటే ఎక్కువ లోపలికి. ఎవరు గొప్ప అండి? నా తండ్రి గొప్ప. ఈ లోకంలో తండ్రి కాదండి, ఆయన పరమ తండ్రి మహిమ మేఘాల మీద ఎత్తికించుకొని వెళ్ళిపోతున్నాడు నన్ను. దేవుని నామానికి స్తోత్రం. ఆయన పరిచయం చేయవా? పెన్సిల్ కోసం పరిచయం చేసావు ఆయన్ని, రబ్బర్ కోసం పరిచయం చేసావు ఆయన్ని, ఆఫ్టర్లో 1,00,000 రూపాయలు ఉద్యోగం కోసం పరిచయం చేసావు. ఆ ఉద్యోగం ఇచ్చే మాస్టరు లేకపోతే ఆ ఉద్యోగం ఇచ్చే ఒక యజమానిలాగా పరిచయం చేసావు ఆయన్ని. ఒక ఆమె ఫ్రిడ్జ్ కోసం అంట వారం బట్టి ఉపవాసం ఉంటుందంట. దేనికోసం? ఫ్రిడ్జ్ కోసం వారం బట్టి ఉపవాసం. ఏం తగలేకపోతున్నామండి, వచ్చేపోయే వాళ్ళకి కూడా వాటర్ లేవండి, అసలు ఇంట్లో మన ఫ్రిడ్జ్ లేదండి. తర్వాత ఏదో రకంగా దేవుడు ఫ్రిడ్జ్ ఇచ్చాడు, కొనుక్కున్న ఆగిందా? ఆగలేదండి. ఇంకేమన్నా తెలుసా? మా ఆయనకి మంచి మోటార్ సైకిల్ ఒకటి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేను ఏమంటానంటే అన్ని అవసరాలు కూడా గమనించండి, దేవుడు ఏదో రకంగా సమకూర్చుకోవడం కోసం నీ శక్తిని బలమిస్తే నీ కష్టాన్ని దీవిస్తాడు. ఇది వాస్తవం. పయనించాడు ఫ్రిడ్జు. కానీ అసలు నీ వల్ల కాని ఒకటి ఉంది కదండి. ఒకటి వాడి క్యారెక్టర్, ఒకటి నీ క్యారెక్టర్, ఒకటి మీ భర్త క్యారెక్టర్, ఒకటి మీ కుటుంబ క్యారెక్టర్, మీ కుటుంబ సాక్ష్యం. ఎవరి వల్ల వద్దండి? ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ నీళ్ళు తాగేసావు. కానీ ఏం తాగినా నీ జీవితం మారదు, ఏం తిన్నా నీ జీవితం, దానికి మందులు కూడా లేవు.
రెండవది దైవజ్ఞానం, మూడవది దేవుని పని, నాలుగవది యుగ యుగములు విలాసవంతమైన జీవితం జీవించే జీవితం. దాని గురించి ఎన్ని మాటలు వస్తాయి నోటమ్మట? నీ నోటమ్మట ఎన్ని మాటలు వచ్చింటాయి? దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు నాడు గమనించండి, ప్రతి ఒక్క బిడ్డ కూడా పుడుతున్నారు, పెరుగుతున్నారు. వాళ్ళ వయసు ఎంతో, ఒక్కొక్క ఏజ్, ఒక్కొక్క వయసు, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మైలురాయి. 27 అనుకోండి, 27 మైలురాళ్ళు దాటి వచ్చాడు అతను. 27 మైలురాళ్ళ లోపు నువ్వు ఎంత స్టఫ్ ఇచ్చావు దేవుని యొక్క జ్ఞానము, ఎంత బలముగా మీరున్నారు కుటుంబ సభ్యులు, అమ్మ నాన్న ఎంతగా వారిని ఫీడ్ చేసి పెంచుతున్నారు మీరు. మరి ఎడ్యుకేషన్ బాగుంది, అందం బాగుంది, బొగ్గలు బాగున్నాయి, హెయిర్ స్టైల్ బాగుంది, బట్టలు బాగున్నాయి, ఇల్లు బాగుంది, ఊడిపోయే కొంప బాగుంది, సమాధి కూడా సూపర్ కడతావు. నువ్వు క్యారెక్టర్ పరిస్థితి ఏంటి? ఆత్మీయ జ్ఞానం పరిస్థితి ఏంటి? వాడు వయసు ఎంత? డిగ్రీ అయిపోయింది, కానీ ఈ ఉన్నతమైన ఆత్మ సంబంధమైన జ్ఞానంలో డిగ్రీ పొందాడా? ఎవరిస్తారు బిడ్డలారా? ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా పెద్ద కేకు, పెద్ద క్యాండ్లు, ఆడ ఒడి, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతావు, కానీ అంత తపన, అంత ఎంజాయ్మెంట్ అనేది బిడ్డ ఆత్మీయతలో ఉన్నాడా? ఫరో చేసుకున్న పుట్టినరోజు ఎవరు చేసుకోవాలి? బైబిల్లో పుట్టినరోజు చేసుకున్నది ఎవరు లేరు. బైబిల్లో భక్తులు కానీ అపోస్తులు కానీ ఎవరు చేసుకోవాలా? హేరోదు పుట్టినరోజుకి వాళ్ళ అమ్మాయిని కూడా డ్యాన్స్ చేయమన్నాడు. వేసింది, గిఫ్ట్ ఇచ్చింది. వాతావరణం వేరే అనుకోండి. హేరోదు ఒక్కడేనండి, ఫరో కాదు, హేరోదు. యాకోబుని గమనించండి, అడుగుతా చూడండి, వాక్యం వెళ్దాం, చదవండి ఒకసారి. ఆదికాండములో 47వ అధ్యాయం ఒకసారి చూద్దాం, 8-9 వచ్చిన చదవండి. యాకోబుని ఐగుప్తు రాజు ఫరో అడుగుతున్న మాట చూడండి ఒకసారి. నీ జీవించిన సంవత్సరములు అన్ని అంటే ఇప్పుడు యాత్ర చేసిన సంవత్సరాలు వేరు, జీవించిన జీవితం వేరండి. అక్కడ అర్థం ఏంటమ్మా? మొదలు నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. గమనించండి, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. జీవితం చాలా ఉంది, 90 ఏళ్ళు 100 ఏళ్ళు, కానీ ఏం ఉపయోగము? దుఃఖమే, ఆయాసమే. నేనేం సంపాదించుకున్నాను? ఆత్మీయ సాక్ష్యం బాగుందా? లేదే. అంత బలం ఉందా? లేదే. ఇంకొకరు ఉపయోగపడిన జీవితమే కాదు కదండి, ఇంకొకరిని ప్రభావితం చేసే జీవితం కావాలి మనకి మంచిగా. నా యాత్ర కాలము చాలా తక్కువ. దేవుని యొక్క మార్గంలో యాత్రికులు మనందరం కూడా. దేవుని నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11-13 చదవండి సరే. మా పితరులందరూ కూడా ఎంతో కాలం బ్రతికారు వాళ్ళు, నేను అంతకాలం బతకలా. గమనించండి, వాళ్ళు ప్రయాణము, వారి యాత్ర ఎటు ఉందంట? వాగ్దాన భూమి వైపు ఉంది, వాగ్దానం యొక్క పట్టణం వైపు ఉంది, వాగ్దానం యొక్క దేశం వైపు ఉంది. ముందుకెళ్ళు. వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. యాత్ర చేసే టైం, యాత్ర చేసే కాలం వేరు, ఈ లోకంలో జీవించే జీవితం వేరండి. 90 ఏళ్ల జీవితంలో మైనస్ చేయండి, ఆత్మీయంగా నువ్వు ఎంతకాలం బతికావు. అందుకే దావీదు ఏమంటాడు? నా దినము లెక్కించు నాకు నేర్పించయ్యా. ఎన్ని వేస్ట్ అయిపోయినాయో. నేను మారు మనసు పొందిన కొత్తలో మహా అయితే 19-20 ఏట అండి. నేను ఏడ్చింది నా కన్నీరులో ఒక పాయింట్ ఏంటంటే, ఈ సత్యము తెలియకుండా టీనేజ్ నుంచి బతికేసి నన్ను క్షమించు ప్రభువా. నేను చాలా ఏడ్చానండి. సిలువ యాగము గురించి ధ్యానిస్తున్నప్పుడు కన్నీరు లబలబమని కారిపోతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే గమనించండి. ఒకటి పాపం గురించి ఏడటమే కాకుండా ఇంత టైం వేస్ట్ చేసిన నామకార్థంగా ప్రభువా నీ వాక్య జ్ఞానం తెలియకుండా, మారు మనసు లేకుండా, బాప్తీసం లేకుండా, ఇంచుమించుగా ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంత వరకు కూడా అలాగే బతికేసి నన్ను క్షమించు నాయనా. ఎందుకు ఏడ్చాను తెలుసా మీకు? తెలియక కాదండి, చాలామంది చెబుతున్నారు. అప్పటికి చాలామంది చెబుతున్నారు. రోమన్ కథోలిక్ నేను. పిచ్చి భక్తి, జ్ఞానభక్తి కాదు అక్కడ, అది నాకు లేదు అక్కడ. అప్పుడు నిర్ణయం తీసుకున్న బిడ్డలారా,
జీవించి 90 ఏళ్ళు 100 ఏళ్ళు అవ్వచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో నా దినాలు లెక్కించుకోవాలి. నేను దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా ఎలా బ్రతికాను, ఎన్నాళ్ళు బతికాను నాకు లెక్క కావాలి. అదే అక్కడ ఉంటుంది. బాల్యదశ దేవుడు తీసేస్తాడండి, అది లెక్కలో రాదు. ఎందుకంటే బాల్యదశలో చనిపోతే మనకు పరలోకం వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. టీనేజ్ నుంచి లెక్క వస్తుంది. అందుకే టీనేజ్కి వచ్చేటప్పటికల్లా వాళ్ళు రక్షణ కోసం, బాప్తిసం కోసం, మారు మనసు గురించి ఎక్కువగా మనం సబ్జెక్ట్ ఇవ్వాలి. యేసయ్యని వాళ్ళ కళ్ళ ముందు పెట్టాలి. ఆయన వాళ్ళ పట్ల ప్రేమ ఎంత చూపించాడో సిలువ యాగం గురించి ఎవరిని చెప్పాలి వాళ్ళకి. యేసయ్య నా బిడ్డని కలిపేయాలండి రక్షణ ద్వారా. అప్పుడు నువ్వు కొంచెం స్మార్ట్గా ఈజీగా ఉంటావు, లేకపోతే నువ్వు టఫ్ అయిపోతారు వాళ్ళు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి సామెతలు 22:6 ఉంటుంది కదా, త్రోవను నేర్పించు. ఎట్లా నేర్పాలంట చూడముందు నేర్పము. పెద్దవాడైనప్పుడు, వృద్ధుడిగా ఉన్నప్పుడు పలుకుపాడే, వృద్ధుడయ్యే వరకు కూడా పలుకుపాడే. ఎందుకని? చిన్నప్పుడే పునాది వేసావు, బలపరిచావు, స్ట్రాంగ్ చేసావు. ఒక హీరోలాగా బాగుతాడు. ఇప్పుడు లోకంలో హీరోయిజం అంటే ఏం చెప్పమంటారా? తెలుసుగా మీ అందరికీ కూడా. 10 మంది కొడితే హీరో, స్టైల్గా బీడీగలిగితే హీరో, స్టైల్గా బ్రాండ్ అయితే హీరో, చిరిపురం బట్టలు వేసుకుంటే హీరో. అంతేగా, ఇంకేమన్నా అంటారా? చూస్తారుగా సినిమాలో 10 మంది ఫాలోఅప్ చేస్తే హీరో. ఆత్మ సంబంధమైన హీరోయిజం అంటే అది గమనించండి. దైవ జ్ఞానంలో పెరగాలి. బిడ్డల వయసు తగ్గట్టుగా జ్ఞానం పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే మహాసముద్రం లాంటి జ్ఞానం ఇది. బిడ్డకి అంత జ్ఞానం ఉంటే గమనించండి, 16, 17 దాటిన తర్వాత మీరు చెప్పవసరం ఇంకా రైమన్ రాకెట్లాగా దూసిపోతాడండి ఆత్మీయమైన సేవలో. తహతహలాడద్దండి ఆత్మ. ఆ రుచి మనం చూపించలే పిల్లాడికి. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి బిడ్డలు గమనించండి, ప్రార్థనకు వచ్చాము, వెళ్తున్నాము, ప్రసంగాలు వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, రొటీన్ లైఫ్ అయిపోయింది అంతే. దినదినము బిడ్డలు మనము కూడా దేవుని ఘనపరిచే స్థాయిలో ఉండాలంటే దైవజ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉండేవాడు. ఆయన పిల్లలు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడమ్మా, ఈ చిన్న పిల్లల వలె ఎవరైతే ఉంటారో వాళ్ళదే. ఎందుకన్నా మాట? చిన్నపిల్లల పప్పదని మన దాని కాదు. ఏ కపటం ఉండదండి. రేపటి గురించి ఆలోచించరు. తర్వాత వాళ్ళ ప్రార్థన నిష్పక్షపాతంగా ఉంటుంది. మీ ప్రార్థనలో కుళ్ళు, మీ ప్రార్థనలో అమ్మో ఒక రకంగా ఉండదండి. ఏంటంటే కనుక మొన్న ఈ మధ్యన మా అంతా ముడుచుకెళ్ళిపోయింది, కానీ నేను బొమ్మలు చెప్పాలి ఆమెకి, నువ్వు ప్రార్థన అవుతావు ఇంకా ఆమె కోసం. పిల్లలకి అది ఉండదు. పిల్లలకి ఏ పక్షపాతం ఉండదండి. అలాంటి పక్షపాతం లేని పిల్లల వల్లే మీరు ఉంటేనే. ఇప్పుడు ప్రపంచంలోనండి ఆయన చెప్పాడు, ప్రపంచంలో అన్ని గ్రంథాల్లో మాటలు ఎలా ఉంటాయి అంటే, వ్రతాలు చేస్తే మోక్షం వస్తుంది, యాత్రలు చేస్తే మోక్షం వస్తుంది, నీళ్ళలో మునిగితే మోక్షం వస్తుంది, దాని కర్మలు చేస్తే మోక్షం వస్తుంది అన్నాడు. కానీ బైబిల్లో మాత్రం చిన్న బుడతల్లాగా ఉంటే వచ్చేద్దన్నాడండి. ఏ సింపుల్ అండి. కష్టమేనమ్మా అది, కష్టమే తల్లి, చెప్పడం ఈజీనమ్మా అది. ఏది ఈజీ? నువ్వు చేసావుగా చాలా వ్రతాలు. ఏది ఈజీ అమ్మా? వ్రతాలు, దాన ధర్మాలు ఈజీ. చిన్న పిల్లలాగా ఉంటాం కష్టం. మీరు ఉంటున్నారా? నా వాళ్ళకి అట్లా మరి ఉంటే ఏమన్నాడమ్మా? పరలోకం అన్నాడు. బయట ఏమంటున్నారు? ఇన్ని చేసేస్తే మోక్షం వచ్చేది అంటున్నారు అందరు కూడా. కానీ ఏసీ అంటున్నాడు, పసిపిల్లల వాళ్ళే పరిశుద్ధులుగా, నిష్పక్షపాతంగా, నిష్కపటంగా ఉంటే మోక్షం ఇదే. దేవుని నామమునకు స్తోత్రం. పసిపిల్లవాడు వయసు నుంచి టీనేజ్ పాటికల్లా పిల్లవాడు కలుషితమైపోతున్నాడు. అమ్మా డేంజరస్ లైఫ్ అది. పసిపిల్లవాడు వరకు ముద్దుగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, ముద్దులు పెడతావు, గోరు ముద్దలు పెడతావు, అటు తీసుకెళ్తావు. అమ్మో ఎంత సున్నితి పెంచుతావో. టీనేజ్ నుంచి వ్యవహారం మారిపోద్ది. ఈ లోపే పడవలసిన సబ్జెక్ట్ పడిపోవాలి. ఈ లోపే భయభక్తులు నేర్పేయాలి. ఈ లోపే క్రమశిక్షణ నేర్పేయాలి. అక్కడ వదిలేసావు కాబట్టే టీనేజ్ వచ్చేపాటికల్లా జుట్టు పట్టుకుని పీక్కుంటున్నారు అమ్మ నాన్న.
ఏం జరిగింది? మాలాగా జాక్పాట్ రాదు. మాలాగంటే యవ్వన కాలంలో దేవుడు గట్టిగా నన్ను పట్టుకున్నాడండి. అలాంటి బిడ్డలు ఇక్కడ కొంతమంది ఉన్నారు. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పాడైపోయారు. ఇప్పుడు కనపడి తల ఉంచుకుంటున్నారు. దేవుని మహాకృప అండి నాకు రావటం. అమ్మ నాన్నకి అంత బలము లేదు, ఆత్మీయతలు పెంచే బలము లేదు. దేవుని మహాకృప అండి. ఎంత మహాకృప అంటే తన పనిలోకి నిమగ్నమయ్యేంత కృపనిచ్చాడు దేవుడు నాకు. దేవుని కనపరచండి. ఆయన వాడుకునే కృప గలవాడు మాత్రం కాదండి, ఆయన వాడుకునే కృప మరొక కదండి, ఆయన కొరకు వాడబడే కృపలో నన్ను తీసుకెళ్ళాడు ఆయన. అది నా భాగ్యం. అందరికి వస్తుంది అంటారా? ఏమో చెప్పలేమని బిడ్డలారా. కాబట్టి మీరు మారారు కాబట్టి, మీకు బలం ఉంది కాబట్టి, మీరు ఆత్మీయ సాక్షులుగా ఉన్నారు కాబట్టి, వయసు నుంచే నిదానంగా వాళ్ళని దేవునిలో పెంచటం నేర్పుదాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి పిల్లలాంటి మనసు అనేది అంటవద్దు. ఏంటంటే పరలోక రాజ్యానికి కావలసిన చక్కని మనసు పిల్లల్లో ఉంటుంది. అది కావాలి. అది కోట్లు పెట్టినా మనకు దొరకదు. అందుకే ఈ పిల్లల గురించి గమనించండి. ఈ బాలుడిగా ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడే మీరు కరెక్ట్గా మీ సాక్ష్యము, మీ భక్తి, మీ భావాలన్నీ కూడా వెళ్తూ ఉండాలి పాజిటివ్గా. అప్పుడు టీనేజ్లో అలాగ సెట్ అవుతూ ఉంటారు వాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి పాత నిబంధనలు ఏమంటాడంటే, బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పు. క్రొత్త నిబంధనలు గమనించండి. మేకులు కొట్టించుకున్న యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేయాలి. ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. ప్రపంచంలో నీతి మాటలు చెప్పే పుస్తకాలు కోట్లు ఉన్నాయండి. నీతి నియమాలతో మంచి మంచి మాటలు చెప్పిన పుస్తకాలు కోట్లు ఉన్నాయి. కానీ అవి తాత్కాలికమే. అవి పని చేయవు, సరిగ్గా స్థిరముగా ఉండవు. నా యేసు దగ్గర, సిలువ దగ్గర పాడేస్తే స్థిరపరిచి పడిపోతాడు. ప్రాక్టికల్ లైఫ్ మొదలవుద్దండి. చెప్పేవాళ్ళు చాలామంది నీ సూత్రాలు. నీతిగా ఉండేవాళ్ళుగా ఉండాలంటే నీతిమంతుని దగ్గరకు వచ్చి నమ్మాల్సిందే. అందుకే దీవుల కోసం నువ్వు ప్రవచనం చేసావా? మేకులు కొట్టించుకొని యేసయ్యని పరిచయం చేస్తున్నావు. ఇప్పుడు అక్కడికి వస్తేనే తన జీవితంలో వికసించే మార్పు వస్తుంది. సిలువ యాగము, బలియాగము, ప్రేమ యాగము గురించి మాట్లాడి బిడ్డకి పంపిస్తేనే వాడు స్థిరపరచబడతాడు. మీరేం చేయవసరం, ఇంకా మీరేం చేయవసరంలా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గురించిన వార్త నశించిపోతున్న పిల్లలకి, పెద్దలకి, అందరికీ విలువైంది. అక్కడ తీసుకెళ్ళి పడేయట్లే. మీరు ప్రార్థన చేసుకో, 2 పాటలు పాడు, పరిచయం అయిపోయింది. అంతేనా? ఆత్మీయమైన స్థిరత్వము, బలము, నమ్మకము, ధైర్యము, యేసుని గురించిన వార్త చెప్పేవారు దమ్మున్న వాళ్ళకి పెంచగలిగిన శక్తి మీకు లేదా? తీసుకోరా. అది కష్టం. పొద్దున చెప్పే కింద ఏమండి, పెళ్ళి అవటం ఈజీ, పిల్లలు పుడతాం కూడా ఈజీనండి. దేవుడు తన పని తని జరిగించేసుకుంటాడు. కానీ వాళ్ళని ఆత్మీయంగా పెంచడమే కష్టం. దానికి కొంచెం శ్రమ ఉంటుంది, కొంచెం ప్రయాసం ఉంటుంది. మీరు ముందు మీ జీవితాలను మార్చుకోవాలి, దేవుని జ్ఞానం పొందుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఎందుకు పుట్టాడో తెలియకుండా పెరిగాడో స్మాష్. ఒక జీవి ఎందుకు పుట్టాడో తెలియకుండా పెరిగాడంటే గనక నీవు కాదు, వాడు కుటుంబం అంతా పాడైపోద్ది. పుట్టించిన వాడిని జ్ఞాపకం చేయాలి, పరిచయం చేయాలి. పెంచేవాడిని వాడితో ఉంచేటట్టుగా పెంచాలి. పెంచేవాడు జతపట్టేట్టుగా పెంచాలి. పెంచి బలపరిచి పరలోకం తీసుకెళ్ళిన వాడితో జతగట్టేటట్టుగా మీరు ఆత్మీయంగా బలం ఇవ్వాలి వాళ్ళకి. అందుకే అంటానన్నమాట, ఒక వయసు వచ్చి దేవునిలో బలపడే వరకు మీ ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడి నుంచి వదిలేయండి. మీరు సుఖపడతారండి, ఆత్మీయంగా హ్యాపీగా ఉంటారండి. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా సూపర్ యేసేపులాగా, ఎక్కడికి వెళ్ళినా సూపర్ స్టెఫన్ లాగా, ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్. అనేక మంది ఎవరి బిడ్డలు మాదిరిగా పెట్టుకుని వెళ్ళిపోతాడండి. అది మీరు ఇవ్వగలుగుతున్నారా? జాక్ పాట్ లాగా ఆఫర్ వచ్చింది మాకు, నాకేంటి, బుజ్జి లక్ష్మికి ఏంటి, తర్వాత ఇక సల్మాకి ఏంటి, కొంతమంది ఉన్నారు మధ్యలో వచ్చి దురుపేరు అందరూ కూడా నాలాగా. అది జాక్ పాట్ ఆఫర్. అది వాళ్ళు మారి వాళ్ళ అమ్మోళ్ళ కోసం నాలాగా ప్రయాసపడుతున్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమందికి వస్తుంది అది.
కానీ క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ తల్లిదండ్రులు ఉండి కూడా జాక్పాట్లు ఉండవు. ఇంకా చిన్నప్పటి నుంచి ఆఫర్లే వాళ్ళకి. అది మీరు లేకుండా చేసుకుంటున్నారేం బిడ్డలారా, తల్లిదండ్రులారా? ఆలోచించండి ఒకసారి. మీరు పక్కన పెట్టేస్తున్నారే వాటిని, ఆ విషయాల్ని. చూడండి, మంచి మాట అక్కడ ఉంటుంది. యవ్వన కాలం పుట్టిన బిడ్డలు చదవండి అన్నమాట. ఎవరు బలవంతుడు? ఎవరు బలం? నువ్వా? వాళ్ళ నాన్న? దేంట్లో బలం ఆయనకి ఉంది? ఆస్తిలో ఉండొచ్చాము, కండల్లో ఉండొచ్చాము, కోటల్లో ఉండొచ్చాము. నిజమైన బలవంతుని చేతిలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు బలమైన వాడు, ప్రపంచానికి బలవీరుడు, శూరుడైన. దేంట్లో కూడా తీసుకోవాలి ఆయన క్యారెక్టర్లో, ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో, వారి జీవితాన్ని, ఆయన జీవితం ద్వారా ప్రపంచం ప్రభావితం చేయబడింది. నీ పిల్లలకు ఉపయోగపడ్డాయినా? చదువు కోసమేనా? ఉద్యోగం కోసమేనా? ఏమైనా అందం కోసమేనాక? ఎంత ఉందండి మ్యాటరు. దేవుని నామమున స్తోత్రం. చదువు మాట. కుమారులు బలవంతుని చేతిలో బాణములాగా ఉన్నాడా? బలవంతుని చేతుల్లో బాణం అంటే మీకు తెలుసా? సహజంగా అడవిలో ఉన్నవాళ్ళు బాణాలు తయారు చేసుకుంటారు, చాలా బలంగా ఉంటారు వాళ్ళు. సింహాలతో కూడా వేటాడతారండి వాళ్ళు బలముగా ఉన్నారు కాబట్టే ధైర్యంగా ముందుకెళ్తారు. ఈ బాణం ఏమలాంటిది? పొదునుగా నున్నగా ఉండాలండి. ఉపయోగించేవాడు బలమైన వాడే, బాణం కూడా కరెక్ట్గా ఉండాలి. ఆయన చేతిలో ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ మధ్య మనం యూట్యూబ్ చూసినప్పుడు ఆయన అడవిలో ఉన్న ఆయన బట్టలు ఉన్న సరిగ్గా వాళ్ళకి అట్లా కట్టుకుంటారు, మొత్తం తెరమలే కట్టుకుంటారు వాళ్ళు. ఆ బాణాన్ని పొదిని పెడతాను ఇలాగా గీసి ఛాన్సే పొదిని పెట్టిన తర్వాత వెళ్ళడానికి ధైర్యం వెళ్ళిపోయాడండి. బాణాలు ఎప్పుడైతే పొదునుగా కరెక్ట్గా ఉంటుందో ధైర్యం వచ్చేది వాళ్ళకి. ఎందుకని? ఒక్క దెబ్బతో వేట జరిగిపోద్దండి. 2-3 అంశాల దేవుని చేతిలో నీ బిడ్డ ఉంటే అలాగా ఆయన వాడుకుంటాడు. సాతాన్ని గురిపెట్టి వదిలేడంటే కనుక రాకెట్ లాగా నీ బిడ్డ జయమే, ఏసేబులాగా. దేవుని కనపరుచుకుని ఒకసారి. కాబట్టి ఈ రోజునాడు గమనించండి, పుట్టినరోజు జరుపుకుంటున్న ఏ రోజులాగా మనం ఉంటాం కాదండి. అడావోడి ఆర్భాటాలు, కాలనీలోనే డీజే సౌండ్ పెట్టేసారండి ఒకడు. డీజే సౌండ్ ఎక్కడ రోడ్డు మీద ఫ్లెక్సీ కట్టేసి అడావుడి ఆ కాసేపు తెల్లారే పలరిచ్చేవాడిని. యారు అడవుడి ఎదురా అంటే ఒక పుట్టినరోజుకి ఎంత అడవుడి చేసావంటే ఇక ప్రతిరోజు సప్పదనమేగా. ఆ సంతోషం ఏది? ఆ ఆనందం ఏది లేదుగా. టెంపరీ వాటి కోసం మనుషులు ఎగబడుతున్నారు, పరిగెడుతున్నారు, అన్ని సమకూర్చుకుంటున్నారు. నా యేసయ్య ప్రతిరోజు నన్ను పుట్టించినట్టు లెక్కేనండి. ఈరోజు బతికేనంటే మరొక జన్మ నాకు దేవుడిచ్చాడు. ఎంతమంది వెళ్ళిపోతున్నారు రోడ్ల మీద, దిక్కు లేకుండా చనిపోతున్నారు కదండి. ఏ క్షణాన్ని తీసేయగలను దేవుని నుంచి? ఒక క్షణం నుంచి ఇంకో క్షణం దాటేనంటే దేవా నీ దయ నాయన, నీ ఊపిరి నాయన, నీ గాలి నాయన, నీ నీరు నాయన, నీ ఆహారం నాయన. కొద్ది నిమిషాలు బతికైనంటే ప్రభా, గాలి లేకపోతే బతకని ప్రభా నువ్వు ఇచ్చింది నాయన. కొన్ని గంటలు బతికైనంటే ప్రభా నువ్వు ఇచ్చిన నీరే నాయన, నీళ్ళ బతకలేని ప్రభా. కొన్ని రోజులు బతుకుంటే వెళ్తానంటే ప్రభా నువ్వు ఆహారం ఇచ్చావు ప్రభా. జీవితకాలం నాతోనే ఉంటున్నావు ప్రభా. గణపరచొద్దు దేవుణ్ణి. ఈ మధ్యన హైదరాబాద్లో హాయ్ ఉన్నాడులే, కార్పొరేటర్ పాస్టర్, భయంకరమైన సంపాదన పరుడు. ఆత్మల్ని గేలా వేసి లాగటం కోసం ఒక టెక్నిక్ వాడతాడు ఆయన. ఏంటి తెలుసా? సంఘంలో ఉన్న పుట్టినరోజు వాళ్ళ ఆధార్ కార్డులు అన్ని దగ్గర ఉంటాయి. పుట్టినరోజుకి మీ ఇంటికి కేక్ వస్తుంది, అర్థమవుతుందా? అయ్యి బాబు మా పాస్టర్ గారు ఎంత జ్ఞాపకమో మా పుట్టినరోజు. ఆటోమేటిక్గా కంప్యూటర్లో వచ్చేస్తుంది. అర్థమవుతుంది మీకు? పుట్టినరోజు కేక్ మా పాస్టర్ గారు మా ఇంటికి పంపించారు. రెండవది, చచ్చిన రోజుకి పెట్టి వెళ్ళద్ది. చచ్చిన రోజుకి మీ ఇంటికి పట్టి వెళ్ళిపోద్ది. ఈయనే పంపుతాడు ఆయన ఉచితంగా. అమ్మో పాస్టర్ గారికి ఎంత ప్రేమో. మీకు విషయం చెప్పమంటారా? కుక్క రావాలంటే ఏం వేయాలి? అది కుక్క బిస్కెట్లు వేసి లాగుతాడు ఆయన. ఆ సంఘాలని కష్టపడి చెప్పింది లేదు వాక్యం, అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి ప్రయాసపడింది లేదు.
హైదరాబాద్లో సంఘాలన్నీ కూడా కూలిపోవట కారణం ఆయనే. కుక్కకి బిస్కెట్లను లాగేస్తున్నాడు ఆయన. ఈ రోజు నాడు సేవకులు తయారైపోయారు. అట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. అర్థమవుతుందా? షూటు బూట్లు ఎక్కువైపోయినాయి. తప్పుగా తీసుకోవడం అసలైంది లేదు, సరుకు లేదు. మనిషికి అట్రాక్షన్స్ ఏం కావాలో, ఆఫర్స్ ఏం కావాలో, ఈ మధ్య కాలంలో పాస్టల్ మీటింగ్ పెట్టేసి ఒక్కొక్కరికి షూట్ గుండి చేసి ఒక బ్యాగ్ ఇచ్చాడు. ఇలా బిర్యానీ పొట్లం చాలు పాస్టర్లకి. ఎందుకంటే కనుక నేను ఇంతమంది పాస్టల్ మీటింగ్ పెట్టాను, నేనే బాస్. వీళ్ళకి బుద్ధి లేదు. సత్యం లేని చోటకి వెళ్ళకూడదు. సరే ఎన్ని తర్వాత మాట్లాడుకుందాం. కానీ నా అంశం ఏంటంటే గమనించండి, ఈ రోజు నాడు సాతానుగాడు కూడా అలాగే మనల్ని ఆడిస్తున్నాడు. ఎందుకు సంఘం నుండి జనం రావట్లేదు? అట్రాక్షన్స్ ఉండవు ఇక్కడ, ఇంకా చీవాట్లు ఉంటాయి. రాగానే చీవాట్లు పెట్టానా? ఎవరు వస్తారు మరి? అక్కడ చీవాట్లు ఏముండవు. నువ్వు ఉండు, నీకు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఫోటో తీస్తా నీతో పాటు. అబ్బమ్మ పాస్కర్ నాతో ఫోటో దిగాడు వచ్చి. ఇవి ఉండవు ఇక్కడ. స్వచ్ఛమైన వాక్యముతో నిన్ను పెంచే క్రమం ఉంటుంది ఇక్కడ. దేవుని గణపతిని ఒకసారి గమనించండి. ఈ రోజు నాడు పుట్టేవని సంబరపరుచుకునే వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో చేసుకున్నా అరాబడిగా. కానీ ఆ సంబరం ఆచరణ కూడా ప్రతిదినము ఉందా నీకు? అది ఉండాలంటే గమనించండి, పుట్టినందుకు ఎందుకు పుట్టావో తెలుసుకుంటే ఉంటుంది అది నీకు. మనిషి ఎందుకు పుట్టాడో పరమార్థం తెలుసుకుంటే ప్రతిరోజు కూడా పుట్టించిన వాడితో ఎంజాయ్ చేస్తాడు. అది బట్టలు బట్టి రాదు, కేక్ని బట్టి రాదు, డీజే సౌండ్ బట్టి రాదు, బ్యాచ్ని బట్టి రాదు. నా యేసుని బట్టి వచ్చే ఆనందం అది. దేవుని నామానికి స్తోత్రం. అందుగురించే అవ్వ ఏమందంటే, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని ఆమె అర్థమైంది బాగా. తల్లిదండ్రులకి అర్థం కావట్లా. దేవుడిచ్చాడు నిన్ను నాకు అని చెప్పట్లా వీళ్ళు. నేను కన్నాను రా కష్టపడి అంటుంది. ఇక దేవుడు అయిపోయాడు. నువ్వు అంత కష్టపడి కన్నావు అంటున్నావు. మరి ఎంత కష్టపడి శిలువ మీద మేకులు కూర్చున్నాయన అది పరిచయం చేస్తే అప్పుడు నువ్వు కొట్టుకోవసరం, రొమ్ము కొట్టుకోవసరం. అరే కన్నాను రా, నువ్వు ముద్దు పెడతలేదు అనవసరంలా. అలా పెంచట్లేదు కాబట్టి బయట గుడిసేతనాడు అమ్మ నాన్నకి. అలా పెంచగలిగితే మహారాణిలా మేము చూసుకుంటాడని దేవుని యొక్క జ్ఞానంతో. బిడ్డ తప్పు చేస్తుందేమో కాదు. చదవండి ఒకసారి మాట. అవ చెప్పిన మాట ఒకసారి అవ్వండి అమ్మా. చూస్తారండి ఎంత గొప్ప మాట అది. తల్లిదండ్రులు సహజంగా పిల్లలని చాలా ప్రేమ అండి. నీకు దాంట్లో చూడండి ఎంత ప్రేమ అంటే నిజంగా చాలా. ఒకసారి తల్లి అంటదన్నమాట, అరే నా ఆశ కూడా నీకు పోసుకొని నువ్వు పెరగాలరా నా అంటది. నా బిడ్డ కోసం ఏమైనా అమ్మేస్తానండి. ఒక తండ్రి అయితే మొన్న కిడ్నీ ఇచ్చాడు, ఇంకో కిడ్నీ కూడా పాడైపోయింది, తాగాడు. పిల్లవాడు మీ ఎంత ప్రేమ చూడండి. అది కూడా ఇచ్చాడు. అరే నేను రేపోతాను రా, నాకెంతో హరవి వచ్చేసినాయి కదా, అరే నువ్వు బాగుండాలరా, నీ పిల్లలు బాగుండాలనేసి 2 ఇచ్చాడండి. అదే అంటే డాక్టర్లు ఒప్పుకోలే. డాక్టర్లు ఒప్పుకోవట్లేదు. అదేంటి అంటే కనుక అప్పుడు బలవంతంగా ఆపేసి ఉంచేశారు ఆయన్ని. డాక్టర్లు ఒప్పుకోలేడు. ఎందుకంటే 2 పోతే చచ్చిపోతాడు ఆయన. తల్లిదండ్రులు ప్రేమ అండి. నా బిడ్డను బతికించండి అయ్యా, ఇల్లంతా అమ్మేస్తానయ్యా. దీవెనలు ఇస్తారు వాళ్ళు. నా ఆశ అంతా నా బిడ్డకు పోయాలి, నా ఆశతో కూడా వాడు పెరగాలని. అమ్మా ఇవన్నీ బాగున్నాయి తల్లిగా. నేను అంటాను, ఆ డైలాగులో ఏం అవసరంలా. యేసు పాదాల దగ్గర పడేస్తున్నావా? యేసు యొక్క జ్ఞానంలో పెంచుతున్నావా? నిన్ను పువ్వుల్లో పెట్టి చూస్తారు పిల్లలు. తండ్రులారా బాగా వినండి. మీరు ఎంత నష్టపోతున్నారో మీరు గమనించండి. ఎంత నష్టపోతున్నారో గమనించండి. పిల్లల కోసం కూడా మీరు మారరు. పిల్లలు పెద్ద అవుతున్నప్పుడు కూడా మీరు మారరు. వాడికి మాదిరి ఎవరు? చిరంజీవి మాదిరా? ఏమండి ఆడపిల్ల శ్రీదేవి మాదిరా? లేదా ఉంటామా వెళ్ళిపోయిందా ఉంటా? ఎవరు మాదిరి అండి? హీరోస్ మాదిరా? తెర మీద బొమ్మ కనిపించే హీరోస్ వాళ్ళు నటిస్తారు. మా డబ్బులు కాదు, వ్యాపారం అది అంతే. వాళ్ళ జీవన వృత్తి అది. నువ్వే హీరో. తల్లిదండ్రులారా మీరిద్దరు వాళ్ళకి రోల్ మోడల్గా ఉండకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయమ్మా? మళ్ళీ రాకాలంటావు. నేను కని పెంచితే నాకు గుడిసేసాడు బయట. నువ్వే వేయించుకున్నావు. ఎలా పెంచాలి బిడ్డల్ని? తీయండి బైబిల్. ఎపిసి పత్రిక మొత్తం మనకి వెళ్దాం. ఎలా పెంచాలి బిడ్డల్ని అసలు?
దేవుని నామానికి స్తోత్రం. భక్తి మిగిలింది, శక్తి లేదు, శక్తివంతమైన జీవితం లేదు. చాలామంది అండి, సేవకుల పిల్లలు కూడా అండి, నాకు తెలుసండి, చాలామంది భయంకరంగా పాడైపోయారండి. అప్పుడు నేను స్తోత్రం ప్రభువా, నా బిడ్డలు అలా లేకుండా చేసే ప్రభువా. నేను ఒకటే అంటానండి, దేవుని పొరపాటు కదా అది. అందరూ అంటారు సేవకుల బిడ్డలు. ఆయన సేవకుడే కాదు, కుటుంబాన్ని నడిపించుకునే దమ్ము, ధైర్యము, జ్ఞానము, బుద్ధి, బలము, శక్తి లేనివాడు ఎలా అవుతాడండి సేవకుడు? పెద్ద వయసు కాదండి, వాళ్ళు చిన్న వయసు, టీనేజ్లో పిల్లలు పాడైపోయారు. కొన్ని పెద్ద అయిన తర్వాత కొంచెం వాడు స్వయంకృత అపరాధం వల్ల అది వేరు. నాకు తెలుసు, ఫెలోషిప్లో డానియల్ గారు ఎల్ఈఎఫ్ హెడ్ అయిన వాళ్ళ పిల్లవాడు ఒకడేమో సేవకుడు అయ్యాడు, ఒకడేమో తాగుబోతయ్యాడు, తోలు పడేసాడు దెబ్బ బయటికి. అస్సలు నేను ఎంత పెంచాలో అంత పెంచాను. వీళ్ళు కూడా ఉంటారు కొంతమంది అక్కడక్కడ, గెట్ అవుట్. ఎందుకంటే దేవుని పనిది పవిత్రమైంది, అపవిత్ర పాలు చేయకూడదు. దేవుని నామానికి స్తోత్రం. స్టేట్మెంట్స్ వద్దు, శక్తి పెంచండి. డైలాగులు వద్దు, కని పెంచాను రా, పెద్ద చేశాను రా, నన్ను చూడవేరా, అది పెట్టవేరా, అనవసరంలా. ఆయన దగ్గర పడాయి, ఆయనలో పెంచు. ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు, నిన్ను చక్కగా చూసుకున్నట్టుగా ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డ నీ బిడ్డ కాదు. నువ్వు ఫీల్ అయిపోయావు నా బిడ్డవని. బహుమానంగా ఇచ్చాడమ్మా, నిన్ను బహుమానంగా ఇచ్చారమ్మా మీకు దేవుడు. అలా ట్రీట్ చేయండి. గిఫ్ట్ని గిఫ్ట్గా చూడండి. నీ స్టైల్లో పెంచబాకు. నీ స్టైల్ ఏంటి? నేను 10 సంపాదించా, 20 సంపాదించా, కష్టపడాడు. ఆడు జీవితం అంతా అదే పని ఉంటుంది, ఏముండదు, భక్తి ఉండదు, భారతం ఉండదు, ఏముండదు. ఆదివారం కూడా ఎగ్గొడతాడు అవసరమైతే. మీరు మళ్ళీ చెప్తున్న గమనించి, బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీరు ఆదివారం మానేస్తున్నారంటే నష్టపోయేది మీరే కాదు, నీ పిల్లలు. వాడు ఎదురు తిరిగి ప్రశ్న వేసాడు అనుకోండి, నువ్వు మానేసావు, నేను ఎందుకు మానేయకూడదు? అసలు మీరు మానేస్తే సండే స్కూల్ ఆడెందుకు రావాలి? కుటుంబ ప్రార్థన చేసుకోకుండా ఉంటే ఆడెందుకు ప్రార్థన చేసుకోవాలి? అసలు నువ్వు నేర్పలేదుగా. ఎదురు తిరుగుతూ అదే కదండి. టైం ఉంది, కంగారు పడబాకండి, కొన్ని టైం ఉంది. చిన్నపిల్లలు కాబట్టి బెత్తం పట్టుకొని భయపడుతూ వాళ్ళు అణిగిమనుకుంటున్నారు. కొంచెం రేంజ్ పెంచడమండి, ఏకి మీకవుతాడు. కారణం మీరే. మళ్ళీ పుట్టినరోజు బాగా చేస్తావు, ఎక్కడా లొకేషన్ మార్చేస్తావు, ఎక్కడికి పోతావు, నువ్వు డీజే సౌండ్ పెడతావు, డ్యాన్స్లు వేసేస్తారు ఇల్లు, నా పిల్లలు పుట్టినరోజు మళ్ళీ ఇల్లు. అయ్యో, లోకమ్మలో ఎంత దరిద్రతలో ఉండి వాడు ఆత్మీయంగా పెరగాలని పెరుగుతాడా? చదువుతాం చూడండి. దేవుని యొక్క శిక్షలోనూ ఏది ముందుందమ్మా? గమనించండి. బెత్తం పట్టుకోకపోతే నష్టపోయి నువ్వే. బైబిల్ చెప్పింది, నేను చెప్పట్లా. చిన్న వయసులో బెత్తం పట్టుకోవాలి, గద్దించాలి, డిసిప్లిన్ నేర్పాలి. మంచి అంటూ చెడు అంటూ చిన్నప్పటి నుంచి వాడు అర్థం అవుతాయి. ఇది చేయకూడదు, అమ్మో అమ్మ కొడుతుంది, ఇది మాట్లాడకూడదు, అమ్మో నాన్న కొడుతున్నాడు. ఆ భయములో నేర్పలా. ఒక ఆమె ముద్దులు పెడుతుంది, ఎందుకు పెడుతుంది అర్థం కాలేదు, బూతులు ఆడుతుంది. ఆ పిల్లకాయ బూతులు ఆడుతుందండి. అమ్మో ఎంచక్క గారం మాటలో ముద్దు పెట్టేస్తుంది. దొంగతనం చిన్నప్పుడే చేస్తే గద్దించి ఒక దెబ్బేస్తే పెద్ద అయిన తర్వాత బ్యాంకు దోపిడీ వాడు అవడాడు. చిన్నప్పుడే కోపతాపాలు వస్తున్నప్పుడు కొన్ని గద్దించి కంట్రోల్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత రౌడీ అవడాడు. నీ చేతిలో పెట్టాడు దేవుడు బహుమానంగా. నీ చేతిలో బహుమానంగా పెట్టి ఏమిచ్చాడు? మాన్యుల్ ఇచ్చాడు. మాన్యుల్ అమ్మా, అది మాన్యుల్. ఒక్క కుక్కర్ పని చేయటం కోసం కుక్కర్తో పాటు ఏమిస్తాడు? ఒక బుక్ ఇస్తాడు, దాని మాన్యుల్ ఎలా ఆపరేట్ చేయాలో. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు ఏమిస్తాడు? మాన్యుల్ బుక్ ఇస్తాడు, దాంట్లో ఆపరేటింగ్ ఎలా ఉండదు, స్విచ్ ఏ స్విచ్ అదే మొత్తం అంతా కూడా. ఇప్పుడు దేవుడు నీ బిడ్డనిచ్చి ఒక్క పెద్ద మాన్యుల్ ఇచ్చాడు, దీన్ని పక్కన పడేసావు. అందుకే అస్తవ్యస్తంగా పెరుగుతున్నాడు మనిషి. ఆపరేటింగ్ కుదరట్లా మనిషికి. కొన్నానుగా ₹1,00,000 పెట్టి ఫ్రిడ్జు, ఉపయోగం ఏంటి మాన్యుల్ లేకపోతే? దాని ప్రకారం స్విచ్ ఎక్కడ ఆపు చేయాలో తెలియపోతే పేలిపోద్ది. అలాగే పాడైపోతున్నారు పిల్లలు. దేవుని కనపరచండి సార్.
ఎలా పెంచాలమ్మా? శిక్షలోను బోధలోను. ప్రభు యొక్క శిక్షలోను బోధలో. ప్రభుని తీశారు వీళ్ళు. శిక్షిస్తున్నారండి, ఎరగొడిసారని ఒకడిని కొట్టబోకలాగా. ప్రభు ఉంటే శిక్ష ఎలా వేయాలో కూడా ఉంది బైబిల్లో. చదవమ్మా. మానకము కొట్టినాడలా చావకుండును. ఏ చావు? ఈ చావు గురించి మాట్లాడలా. ఆత్మీయమైన పతనం. పాతాళమునకు బెత్తంతో వాని కొట్టినడలా పాతాళమునకు పోకుండా, బెత్తముతో కొట్టినడలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. ఆహాహా, ఎంత కేరండి. ఆ ఆత్మకు రెస్పాన్సిబిలిటీ నువ్వే. శిక్షలో పెంచి రెస్పాన్సిబిలిటీ తీసుకో నువ్వు. ఆయన బోధలో పెంచి రెస్పాన్సిబిలిటీ చెప్పాను, ఇచ్చాడు దేవుడు నాకు, పెంచాను అలాగని చెప్పు దేవునికి. కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ద్వితీయోపదేశకాండము మోషే గారి యొక్క సలహా చూద్దాం ఒకసారి. బిడ్డలను ఎలా పెంచాలో అద్భుతంగా రాస్తాడండి ఆయన. 6వ అధ్యాయము 4 నుంచి. వినుము ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను. ఈ మాటలు, ఈ ఆజ్ఞలు, ఈ శాసనాలు బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయండి. ముందుకెళ్ళు. నీ హృదయంలో ఉండవలెను. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలన్నీ కూడా హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. ఏంటండి, ఎందుకని అన్నాడండి దేవుడు? ఆనాడు ధర్మశాస్త్ర నియమాల్లో బ్రతకపోతే స్మాష్, మనుషులు పాడైపోతారు. మోషే గారి ద్వారా దేవుడు పలికిన మాటలు, ఆయన సలహా ఇస్తున్న మోషే, నీ పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పమంటారా? ఇదే అసలైందండి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచునప్పుడు, పండుకునే ముందు వాటిని గూర్చి. ఇంకొంచెం ముందుకెళ్తే ఎక్కడ రాయమంటున్నాడు అట్లని? నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. బాసికల్లాగా మీరు రాసుకోవాలి. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌన మీదను, గౌను ఊరు బయట గౌన్లు ఉంటాయండి, అక్కడ రాయాలి. వాటిని రాయవలెను. లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా పడుకునే ముందు లేచిన తర్వాత కూడా ఏం కనిపించాలి? దేవుని యొక్క ఆజ్ఞలు కనిపించాలి. అంత అవసరం అండి. అవసరం, అత్యవసరం. ఇది అవసరం కూడా కాదు. పిల్లోడు పడుకునే ముందు కూడా కాపీలు రాసేవరా, హోంవర్క్ చేసేవరా, అక్కడ దరిద్రం, ఇక్కడ దరిద్రం. లేచిన తర్వాత మళ్ళీ ఎరా హోంవర్క్ చదువుకున్నావా, అప్పచెప్తావా, ఓకే సూపర్, తప్పంటలేదు, ఎడ్యుకేషన్ తప్పంట్లా. ఆడు కనీసం ఒక గంట ఏదని టైము, వాళ్ళు ఎంత లోడ్ పడేస్తారు వర్క్లు, నువ్వెంత పడేస్తావు. మళ్ళీ ప్రైవేట్లు కూడా ఏమేస్తారు మీకు? మేము చెప్పిన రాయించరాళ్ళు మేస్టర్లు, వాళ్ళు మళ్ళీ సపరేట్ బుక్స్ పెడతారు. వాళ్ళు ఈ లోడు ఆ లోడు, ఇంత లోడు ఎక్కువైపోయి, పిచ్చెక్కిపోయి, మెంటలెక్కిపోయి, దూకైతే బాగుండు, నూతిలో దూకైతే బాగుండుకుంటాడు. అందుకనే కాన్వెంట్లో ఉన్నవాళ్ళు, కార్పొరేటర్స్లో ఉన్నవాళ్ళు లెమకా తాగేవాళ్ళు, మేము కొబ్బరి మండ తాగేవాళ్ళం. కూల్గా ఉంటారు మా పిల్లలు. ఎంతవరకు ఇవ్వాలో, ఎంతవరకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతవరకు వాళ్ళు మానసిక పరిపక్వత ఉందో అంతవరకే మేము ఇస్తాం. అక్కడ అలా కాదు, లోడ్ మొత్తం మీద వేసి తొక్కేస్తారంతే, చివరికి ఫ్యాన్ కురేసుకుంటారు. అందుకనే చాలామంది ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో చెబుతున్నాను గమనించండి, 25 లోపోళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎక్కువ మంది. కార్పొరేట్ కాన్వెంట్లో చాలామంది బిల్లు మీద దూకేస్తున్నారు తట్టుకోలేక. ఈ మధ్యకాలం మీకు తెలుసు కదండి, తల్లిదండ్రులు కోరిన కోర్సులో జాయిన్ చేశారు, అమ్మాయి కోరిన కోర్సులో జాయిన్ చేయాలా, ఏం చేసిందమ్మా? దూకేసింది, చనిపోయింది. నాకు ఇష్టం లేని కోర్సులో జాయిన్ చేశారండి. ఏముందండి అక్కడ? నేను అంటున్న నా అంశం ఏంటంటే, భౌతిక పరముగా ఒక చిన్న ఉద్యోగం కోసం, ₹1,00,000 ఉద్యోగం కోసం ఎంత కేరు, ముందు వెనక, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కాపీలు రాసావా, హోంవర్క్ రాసావా, ర్యాంకులు వచ్చినాయి, అవి వచ్చినాయి, వీటి గురించి మాట్లాడే తప్ప దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు చెప్పావా? ఇవి అవసరం, క్యారెక్టర్ కోసం అవసరం, జీతం కోసం కాదు, క్యారెక్టర్ కోసం అవసరం. వాడి జీవితం బాగుపడద్ది. ఏంటండి,
1-2 సార్లు పర్లేదు కానండి, లేచినప్పుడు కూర్చున్నప్పుడు మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుని ఎన్నిసార్లు వాక్యం మాట్లాడుకుంటున్నారు మీరు? అందరూ వినాయక చూడండి. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేస్తున్నాను, రోజుకి ఎన్నిసార్లు పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు? ఆ మాటల్లో కూడా దేవుని యొక్క వాక్య జ్ఞానం ఎంత ఇస్తున్నారు మీరు? ధైర్యంగా చెప్పండి. బైబిల్ పట్టుకుని మీరు ఒక్కరుండరు మీలో మొక్కుబడిగా ఒక అరగంట పావుగంటో ఈ సాయంత్రం పడుకునే ముందు ఒక పాట పాడుకొని 4 మొక్కలు చదువుకుంటారు అంతే, 10 మొక్కల కోసం. వెంటనే ప్లేట్ అక్కడ ఉంటుంది, 10 మొక్కలు ఉంటాయి, దాంట్లో 4 మొక్కలు అని దీంట్లో ఉంటాయి. ఈ 4 మొక్కలు కొంచెం చదువుకొని 10 మొక్కలు తినేస్తారు అంతే. ఏంటది? మాంసం. దేవుడు ఏం చెప్పాడండి? ఇప్పుడు చెప్పాడమ్మా దేవుడు? చెప్పండి. ఇప్పుడమ్మా కూర్చున్నావా? చెప్పాలి. నిలబడ్డావా? ధ్యానించాలి. పనికి వెళ్తున్నావా? ధ్యానించాలి. ఎక్కడున్నా సరే గుమ్మాల మీద రాసుకోవాలి. ఎందుకని? నీ బ్రతుకు అదే కావాలి. పిల్లలకి ఏమి ఇస్తున్నావు నువ్వు? బైబిల్ ఇచ్చావా? సెల్ ఫోన్ ఇచ్చావా? పిల్లలకి బైబిల్ ఇచ్చావా? ఏటీఎం కార్డు ఇచ్చావా? పిల్లలకి 350 రూపాయల బైబిల్ ఇచ్చావా? 1000 రూపాయల కాగితం ఇచ్చావా? ఒక ఆయన అంటున్నాడండి, నెంబర్ 1 స్టేట్మెంట్ ఇచ్చాడండి, మీరు పిల్లవాడికి సెల్ ఫోన్ ఇచ్చే కంటే కొంచెం విషమి చంపేయండి అన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? విషమిస్తే ఆడేపోతాడు, సెల్ ఫోన్ ఇస్తే 10 మందిని పాడు చేస్తాడు. విషమిస్తే ఆ పిల్లే పోద్ది, సెల్ ఫోన్ ఇస్తే జీవితకాలం పాడేయడమే కాకుండా ఎంతమందిని పాడు చేస్తుందో. ఓపెన్ చేస్తే ఎక్కడ వెళ్ళిపోతున్నారో చూడండి పిల్లలు. ఎప్పుడైనా సెల్ ఫోన్ చెక్ చేశారు మీరు? పిల్లల్ని తీసుకొని చెక్ చేస్తున్నారా? దాంట్లో ఏముంటాయి? అశ్లీలత బొమ్మలు. అరే మరీ దారుణమండి. ఎంటర్టైన్మెంట్కి అండి, సిగరెట్ దాటం కోసం ఆడపిల్ల బొమ్మ వేస్తారండి. అర్థంగా నాకు ఎంటర్టైన్మెంట్ అండి, అశ్లీలత. సిగరెట్ దాటం కోసం ఆడపిల్ల బొమ్మ వేసి సగం బట్టలు వేసి కూర్చోబెడతావా? ప్రపంచంలో ఏముందో అది కనిపించకుండా ఉండదు, కనపడద్ది. కానీ దేవుని కళ్ళతో చూడాలంటే నా యేసు దగ్గర పడేయాలి, దేవునిలో పెంచాలి, వాక్యములో పెంచాలి. ఆ వాక్యము నువ్వు ఉండాలి. ఎవరు నేర్పాలండి ఇవన్నీ కూడా? తల్లిదండ్రులు. పాస్టర్లారా అని చెప్పాలా దేవుడు? తల్లిదండ్రులారా అన్నాడు అంతే. మరి అవి మీరు నేర్చుకోవాలిగా. మీరు నేర్చుకోండి. వాళ్ళకేం చెప్తారు? మీకేమో 0 గుడ్డు 0, వాడికి ఏమొస్తుంది? ఒక మార్కాన్ని రాదు కదండి. మీకేముంటుంది? ఇంకా మీకు వేదన లేదు, మీకు తపన లేదు. అరే మంచి సంఘం దొరికింది, సేవకులు దొరికారు, నేర్చుకుందాం. చూడండి ఎంత మంచి మాట ఉంటాయండి. అక్కడ మీరు ఆనాడు ఇశ్రాయేలండి, ఇప్పుడు మీరు పెట్టుకోండి, ఓ క్రైస్తవులారా పెట్టుకోండి. అక్కడ ఓ ఇశ్రాయేలారా విను. ఇక్కడ మీరేం పెట్టుకోవాలి? ఇక్కడ ఓ క్రైస్తవులారా వినండి మీరు. ఇప్పుడు ఏమన్నా మాట మళ్ళా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమ అంటే ఏంటి? వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవటం. పాటలు పాడటం ప్రేమ కదండి, కాన్లెట్టం ప్రేమ కదండి, అది తర్వాత. పరిచయ ప్రేమ కదండి తర్వాత. ముందు దేవుని యొక్క వాక్యం హృదయంలో పెట్టుకుని వాక్యాన్ని సరే బ్రతకటం, దేవుని ప్రేమించడం, దేవుని ఆజ్ఞను పాటించడం. చదువు మాట. ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని అమ్మా బాగా. ఎవరు ఉంచుకోవాలి? ముందు తల్లిదండ్రులు ఉంచుకోవాలంట. ముందుకెళ్ళి అక్కడ నుంచి వాటిని మీ చేతుల మీద సూచనగా పట్టుకోవాలి, బయటికి తేవాలి. వాటిని విన్న వాక్యం హృదయంలోకి వెళ్ళాలి, వాక్యాన్ని ధ్యానించి హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడు తర్వాత ప్రాక్టికల్గా నీ సాక్ష్యం రావాలి, బయటికి రావాలి వాక్యాలు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? వాటిని గూర్చి మాట్లాడుతున్నావా? వాటిని మీ పిల్లలకు నేర్పు. అమ్మా ఎంత చక్కని బంగారు లాంటి మాట్లాడి ఎవరు చెప్తారో మీ మాటలు మనకి? ఏ లెక్చర్ చెప్తారమ్మా? ఏ ఫిలాసఫర్ చెప్తారమ్మా? ఏ కాలేజీలో చెప్తున్నారమ్మా? ఇవన్నీ కూడా భవిష్యత్తు జ్ఞానం సంబంధించిన మాటలమ్మా ఇవన్నీ కూడా. వాటిని మీ పిల్లలకి నేర్పాలి. నేర్పేది ఎవరు? కూర వండుతాం వచ్చు, ఆయన పొలం పని చేయడం వచ్చు, స్కిల్స్ చాలా ఉంటాయి. మీ కూరలు వండుతూలో బట్టలు బాగుతారు, ఇల్లు శుభ్రం చేసుకుంటారు, అన్నీ మామూలేనండి. అసలు పిల్లలకి నేర్పేది అయ్యానా?
అది కూడా అవసరమే. అత్యవసరమని మిస్ అయిపోతే కనుక అసలైన పరలోక పట్టణం మిస్ అయిపోతారుగా వాళ్ళు. ముందుకెళ్ళి అక్కడి నుంచో నేర్పి దేవుని గణపరచండి సార్. ఒక ఆవంటుంది, బతుకున్నంత వరకు వీళ్ళు బాబుతో పడ్డాను, ఇప్పుడు వీడితో పడుతున్నా అంది. ఏమైందమ్మంటే కనుక, ఏముందండి వాళ్ళ బాబు తాగి పచ్చిపోయాడు, వీడు తాగుతున్నాడు, అడగ పెళ్ళే కాల. కారణం ఎవరండి? ఎవరిని అంటావమ్మా అన్నా నేను. నువ్వు ఎవరిని అంటావమ్మా? ఫ్రెండ్స్ని అంటావా? నో. సమాజంలో ఎవరిని అంటావు? నీ పిల్లలు పాడైపోయాడు అంటే ఎవరిని అంటావు? ఏమని అంటే కనుక మీ ఆయనను ఏమని అనుకుంటే నువ్వే అనుకో. తల్లిదండ్రులు మాదిరిగా ఉండకపోతే పిల్లలు ఏం బాగుపడతారండి? మీరేమంటే తాగుతుందనా అంటారమ్మా? ఒక రోజు గుడి మాని చూడు ఎలా ఉంటుందో. మీ అబ్బాయి మాట్లాడాము, సన్నసు వెళ్ళేవా అనగలవా నువ్వు? నువ్వు పొలం పనికి వెళ్ళిపోయి బయట పనికి వెళ్ళిపోయి పిల్లని సండేస్కి వెళ్ళేవని అడగలవా నువ్వు? అడగలేవు. పాడు చేసావు నువ్వే చేతులారా. సిగరెట్ తాగొద్దని చెప్పగలవు పిల్లడికి? రోల్ మోడల్ ఎవరండి? తల్లిదండ్రులు కదా. దౌర్భాగ్యం ఏంటంటే వాడి ఫోటోలో ఆడి ఫోటో పెట్టు, మీ ఫోటో కూడా పెట్టు. ఇక్కడ సెల్ ఫోన్లో సినిమా యాక్టర్ ఫోటో పెడతాడు, ఇంకో అమ్మాయి ఫోటో పెడతాడు, అమ్మాయితో అబ్బాయి ఫోటో పెట్టుకుంటుంది అవసరమైతే. ఏం చేయగలవు నువ్వు? గమనించి ఒకసారి. నువ్వేమన్నా చేయగలరా మీరు చెప్పండి? చేతులు కాలిపోయిన తర్వాత, లిమిట్ దాటిపోయిన తర్వాత నీ వల్ల కాదు. వణుకు పుట్టాలండి. బిడ్డని కంటున్నావంటే, అయ్యో నాకు మాన్యుల్ ఉంది, అయ్యో నేను నేర్చుకోకుండా బిడ్డని కనేసాను, దేవుడు ఇచ్చేసాడు, ఇప్పుడు అర్జెంటుగా నేర్చేసుకోవాలి అన్నీ కూడా అనేసి దాన్ని ఏమంటారంటే లోపల వణుకు పుట్టాలి. ఎంతమందికి ఉందమ్మా వదిలేశారు పిల్లల్ని. మా పిల్లలు సండే స్కూల్కి వెళ్ళొద్దండి. ఏమొస్తుంది సండే స్కూల్ చెప్పండి? అది కొస్తారు. అది వారానికి అరగంట వల్ల పిల్లలే బాగుంటే కనుక ఈ బైబుల్ ఎందుకు, కుటుంబ ప్రార్థనలు ఎందుకు, ఆరాధనలు ఎందుకు, అసలు వాక్య జ్ఞానం ఎందుకు, ట్రైనింగ్లు ఎందుకు? చాలదో. ఆడెంత ఉప్మా ఇంతే పెట్టావు. లావడు పిల్లడు బలవడు, ఆరోగ్యం ఉండదు, చాలా కావాలి స్టఫ్. ఇప్పుడు చూడండి యవ్వనస్తులు కొంతమంది మగపిల్లలు స్టేజ్ ఎక్కడ సిగ్గుపడుతున్నారు, టీనేజ్ పిల్లలు ఎక్కట్లేదు. ఎందుకని? మీరే కారణం. వయసును బట్టి అన్నీ పెరుగుతున్నాయి లోకంలో, ఆత్మీయంగా మాత్రం ఏం పెరగట్లే, అక్కడే ఉన్నాడు. అంటా చూడండి, ఎరా తాడులా పెరిగావు. ఎస్ పెరిగాడులే, బాడీ పెరిగింది, ఆత్మీయతలు పెరిగాడా? ఏమైపోయారు బిడ్డలారా? పుట్టినరోజు చేసావా, కేక్ కట్ చేసావా, క్యాండిల్కి ఇచ్చావా, డిజే సౌండ్ పెట్టావా, డ్యాన్స్లు వేయించుకున్నారా, ఆడహాడు చేసావా? ఎందుకు పుట్టాడో తెలియకుండా పెరిగేస్తున్నాడు. జాగ్రత్త, డేంజరస్లో ఉన్నాడు మనిషి పిల్లడు. పుట్టించిన వాడు పరిచయం లేదు, పరిచయం చేసిన అంతంత మాత్రమే. పెంచుతున్న వాడు గురించి బలం లేదు, అంతంత మాత్రం. అది కూడా పెంచి 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 దేవుని పనిలో నిమగ్నం అవడం కోసం కావాల్సిన శక్తి లేదు, అంతంత మాత్రం. అది కూడా లేదు, ఒక సాక్ష్యం లేదు. పరలోకం వెళ్ళటం కోసం అర్హత కూడా లేకుండా పోగొట్టుకుంటే కనుక నువ్వు కని బూరుగుబ్బలు చూసుకుని మురిసిపోతే ఏం ఉపయోగం? ప్రేమ వద్దంట్లా. కన్నారు కాబట్టి అమ్మా నాన్న ప్రేమ ఉంటుంది, కానీ నీకంటే ఎక్కువ ప్రేమికుడు ఉన్నాడు, ఆయన ఫీల్ అవుతున్నాడు. నీ ప్రేమే పాటిదమ్మా. చక్కగా బట్టలు వేస్తావు, అన్నీ దువ్వుతావు, చక్కగా నైస్ తయారు చేస్తావు, కానీ యేసయ్య అంతరాత్మను చూస్తున్నాడు. ఫోటోలు తీస్తావు, సూపర్, తప్పు కాదు, కానీ యేసయ్య అంతరాత్మను ఫోటో తీస్తున్నాడు. నల్లగా ఉంది, బొగ్గలేమో తెల్లగా ఉన్నాయి. ఎంత బాధ అండి దేవునికి. వయసు పెరుగుతుంది పిల్లలకి. నువ్వేం చేసావు తల్లిదండ్రులారా? మీరేం చేశారు? సెల్ ఫోన్ ఇచ్చారా? 30,000 సెల్ ఫోన్ ఇచ్చారా? ఏటీఎం కార్డు ఇచ్చారా? మంచి బండి కొన్నారా? ఏ వయసులో ఏది కొన్నావు నువ్వు? దానికి ముందే అడ్వాన్స్ అయిపోయావు నువ్వే. డబ్బు ఉంది కదా. మనం ఒక సలహా ఇచ్చా వాళ్ళకి, కాలిన సలహా ఇచ్చా. పుట్టినరోజు అంటున్నావు కదమ్మా, ఏం చేస్తావన్నా? ఏముందండి, ఒక 10,000 ఉన్నాయి ఇంట్లో. అమ్మా, ఆ 10,000 రేపటి దినాన్న వాడు భవిష్యత్తు చాలా అవసరం, దాచిపెట్టుకో. ఇంట్లో సంతోషం బిర్యానీ వండుకొని తినండి అమ్మా.
వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి అంత అడబడి చేస్తే పిల్లడు పాడైపోతాడమ్మా, అంత అవసరం లేదని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చాను. విన్నారు పాపం నన్ను మాట్లాడు. మీరు వినరుగా, వాళ్ళు పరాయి వాళ్ళు వింటున్నారు, మీరు వినరు. నేను మళ్ళీ చెప్తున్నా, గమనించండి, బట్టలు కొనుక్కోవడం తప్పు కాదు, కేక్ కటింగ్ తప్పు కాదు, పాపం అంటలేదు, గమనించండి. కానీ ఎందుకు పుట్టాడో పరమార్థం తెలియకుండా కేక్ కట్ చేస్తున్నాడు. మైల్ రాయి దాడుతున్నాడు, 5వ మైల్ రాయి, 7వ మైల్ రాయి, 10వ మైల్ రాయి, 20వ మైల్ రాయి, మైల్ రాయిలు దాడుతున్నాడు. కానీ మైల్ రాయి తగ్గట్టుగా బలం ఉందా బిడ్డకి? వాక్య జ్ఞానం ఉందా బిడ్డకి? నా దినం లెక్కించడం నాకు లేదే. ఆత్మీయతలను ఎంత బలపడుతున్నాను. ఈ పుట్టినరోజు కేక్ కటింగ్కి మరొక పుట్టినరోజు కేక్ కటింగ్ మధ్యలో జీవితం వేళ మార్పు వచ్చిందా? అదే బ్రతుకు, అక్కడే స్టాగ్న్ అయిపోయాడు. కాకపోతే కేక్ చిన్న కేక్ ఇక్కడ, అది ఇంకో పెద్ద కేక్ అయ్యింది, ఇంకో ముందుకే ఇంకో పెద్ద కేక్ అవుద్ది. దాని చూసి మురిసిపోతారా మీరు? అత్యవసరమైనది అదేనంటారా? వయసు పెరుగుతున్న కొద్దీ నేను స్టేజ్ మారాలి, నా పరిస్థితి మారాలి, సంఘం నా బాధ్యత ఏంటి, నా సాక్ష్యం ఏంటి, నా కుటుంబం పట్ల నా బాధ్యతలు ఏంటి, అసలు నేను ఎలా పెరగాలనేసి ఆ బిడ్డకు ఆలోచన వచ్చేట్టుగా నేను పెంచుతున్నారు మీరు. హామంట పక్కామా కానీ ఊరి మీద పడేసింది వీళ్ళని అంటుంది. ఏంటమ్మంటే కనుక, అమ్మో వాడిని కదపలేకపోతున్నామండి, ఎంతున్నా పుడతాడు. వాళ్ళ అమ్మ కానీ పడేసింది ఊరి మీద. అమ్మా మీరు కూడా అలా చేస్తున్నారేమో జాగ్రత్త. సాతానుగాడు రెడీగా ఉన్నాడు మింగేయటానికి పిల్లల్ని. యవ్వన కాలంలో ఉన్న పిల్లల్ని దుర్మార్గంగా వాడు పాడు చేసేస్తున్నాడు. ఆ దిశగా వెళ్ళకుండా కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. సామెతల్లో ఉంటుంది, దేవోక్తి లేని ఇలా కట్టులేక నశించిపోయి తిరుగుతారంటండి. ఈ రోజున మనందరము కూడా కట్టు, ఒక పద్ధతి, ఒక చక్కని క్రమము ఇవి నేర్పే నా యేసయ్య దొరికాడు నాకు. ఆయన దొరికిన తర్వాత కూడా వెచ్చలవిడిగా తిరుగుతున్నామంటే, వెచ్చలవిడిగా తాగుతున్నామంటే, వెచ్చలవిడిగా భయంకరంగా ఉంటున్నారంటే తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా దయచేసి మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు ఇంకా. ఎందుకంటే బాగుపరిచేవాడిని వద్దనుకుంటున్నారు మీరు. ఈ లోకంలో అన్నీ కావాలనుకుంటున్నారు. నాకు తెలుసు చాలామంది ఎంప్లాయీస్ అండి, 2 ఉద్యోగాలు సంపాదిస్తున్నారండి, పిల్లల మాట బిడ్డ మాట వినరండి. చాలా బాధేస్తుంది ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా. మాకు కొంచెం తెలిసిన వాళ్ళు క్లోజ్, ఇక చెప్పుకోలేక చేస్తే నా పరిస్థితి ఇలా ఉందనేసి, ఇక మగవాళ్ళుగా ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు చెప్పుకోలేరు కదండి, చాలా బాధేస్తుంది. అప్పుడు నేను అంటాను అనమాట, తప్పు నీదే అంట. ఎస్ నాదేరా, నాదే చేసేది అంటాడు నా ఫ్రెండే. ఇంకేం చేద్దాం ఇప్పుడు, ఏం చేయాలి, పెళ్లి చేసి పడేయాలి, ఏదో రకంగా తోసేయాలి. నువ్వు తోసి అనుకుంటున్నావు, కానీ రేపు పొద్దున చాలా ప్రమాదం ఉంచుకొస్తుంది. ఆ బిడ్డ మైండ్ మారకుండా వివాహం చేస్తే ఎవరు బలవుతారు? వచ్చే బిడ్డ ఒకసారి సంతోషపడతానండి మన బిడ్డలు చూసి, ఎవరి బిడ్డలు మనందరి బిడ్డలు చూసి ఎంత నిజంగా వీళ్ళకు ఉన్న భాగ్యం ఎంతమందికి లేదండి. అందుకేనండి ఈ బిడ్డలకి సరైన భాగస్వామ్యం దొరకాలంటే చాలా కష్టం, చాలా కష్టం అండి. మీరు ఎక్కడికో వెళ్తారులేండి, ఆస్తులు అంతస్తులు ఇది మొత్తం. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానంలో ఉన్నవాళ్ళు, మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, దేవునికి ఉపయోగపడే జ్ఞానం గల బిడ్డలు ఎవరైనా దొరకాలంటే చాలా కష్టమండి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా మార్పు లేదు. కాబట్టే ఈ రోజునాడు క్రైస్తవ వివాహాలు జరగట్లా, దెయ్యాల వివాహాలు జరుగుతుంది. దెయ్యాల వివాహాలు ఫ్లెక్సీలో ఉంటుంది. మన ఘనమైన కార్యము దేవుడు చేయట్లా, నువ్వు చేసుకుంటున్నావు పెళ్ళి. ఎనమాల 10 లక్షల కట్నం ఉంది, దోపిడీ ఉంది, గోండా మాఫియా అంతా కూడా. ఈ పాస్టర్ గోండవాడి, ఈయనకి తెలుసు దోపిడీ జరుగుతుంది అక్కడ, దోపిడీ అని. మళ్ళీ ఏమని రాస్తారమ్మా, యెహోవా చేసిన ఘనమైన కార్యము. ఎంతమంది క్రైస్తవ వివాహాలు రమ్మని చెప్పండి నా దగ్గరికి. అందుకే నేను పెళ్లి చేయమని వచ్చిన అందరూ కూడా, నేను పెళ్లి చేసే పాస్టర్ని కదా బిడ్డ అని చెప్తున్నా. నేను పెళ్లి చేసే పాస్టర్ని కాదు, పరలోకాన్ని సిద్ధపరిచే పాస్టర్ని. అది కావాలా రా, నీ కుటుంబం బాగుపడుతుంది, బిడ్డలు బాగుంటారు. ఇది ప్రముఖమైంది బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైంది. మీ బిడ్డల విషయంలో మీరు చేస్తున్న పొరపాట్లు మీరు తెలియకుండా జరిగిపోతూనే పశ్చాత్తాపడండి. ఇప్పుడు కానీ కందిరి కార్చండి, రోదనం చేయండి, రోధించండి. పురుషులారా దేవుని ముందు కన్నీరు కార్చండి. పొరపాటు జరిగిపోయింది అయ్యా, వాక్యజ్ఞానం లేకుండా పెరిగారయ్యా, నేను వాక్యజ్ఞానం బిడ్డలకు ఇవ్వలేకపోతున్నాను అయ్యా, నాకు క్షమించనేసి ఏడుతూ మొదలు పెట్టండి. ఏమో దేవుడు కనికరించి నీ బిడ్డల యొక్క రూట్ని మారుస్తాడేమో భవిష్యత్. ఆ వేదన ఆ తప్పన మీరు లేకపోతే కనుక పిల్లడు
పాడిపోయి చివరికి ఎంతమంది పాడైపోతారు. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి నీ మాటలు కాదు, నీ రాజ్యాంగం కాదు, నీ చిత్తము కాదు, దేవుని మాట, దేవుని చిత్తములు బిడ్డలను పడాయి. చూద్దాం, చూడండి 120 కీర్తనలో చక్కని మాట. బలవంతుని చేతులని ముందుకెళ్ళమ్మా, ముందుకెళ్ళు. ధన్యుడు. అలాంటి బలవంతుని చేతుల్లో ఉన్న బిడ్డలు మీ ఇంట్లో ఉంటాం, మీరు ధన్యులు, మహాధన్యులు. ఇంకోటి చెప్పేసి ముగించేస్తానండి. నిజంగా కనుక తల్లిదండ్రుల మాట వినకపోతే పాత నిబంధనలో దేవుడి చిన్న చట్టము చాలా భయంకరంగా ఉంటుంది. చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ ఖండంలోనే 21వ అధ్యాయము 18 నుండి చదవండి ముందు బాగా. ఒకని కుమారుడు మొండివాడుగా ఉంటూ, అమ్మ బాగా వినండి, ఎంత భయంకరమైన శిక్ష ఏమన్నాడు దేవుడు ఆ రోజుల్లో. మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి, అమ్మా వారు అతన్ని శిక్షించిన తర్వాత కూడా మారకపోతే, విధేయుడు కాకపోతే, అమ్మా గమనించండి, అతన్ని తల్లిదండ్రులు బాగా వినాలి. పిల్లారా నాకు చూడండి, అందరూ వినాలి. తల్లిదండ్రుల మాట వినకుండా, యూత్ వాళ్ళు, టీనేజ్ వాళ్ళు, చిన్నపిల్లలందరూ మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినకుండా శిక్షించినా, ఖండించినా, ఖండించినా సరే, బుద్ధి చెప్పినా సరే, బుద్ధి రాకుండా ఇష్టానుసారంగా బ్రతికితే అతను పట్టుకుని ఊరి చివర గవిని తీసుకెళ్ళిపోయి పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, తిండిబోతుగా ఉండి, తాగుబోతుగా ఉండి, తిరుగుబోతుగా ఉండి పాడైపోతున్నాడు. చెప్పాలి. ఎవరు చెప్పాలమ్మా? ఆనాడు ఆజ్ఞ. మీరు చెప్పరు నాకు. మీరేం చెప్తారు సార్? మా పిల్లోడు బొగ్గలు తగ్గిపోతుంది, ప్రార్థన చేయండి. పిల్లోడు ఉద్యోగం రావాలి, ప్రార్థన చేయండి. పిల్లోడికి అది పోయింది, ఇది పోయింది, ప్రార్థన చేయండి. పాడైపోతాను ఇప్పుడు చెప్పారు నాకు. పోనీ ఏసై చెప్పారు. ఏసైకి ప్రార్థనలు వచ్చినాయి ఆ మాటలు. అసలు శనివారం ప్రార్థనలో మీరేం కోరారు? ఓ మాట వేసారులే, మా ఆయన మార్చండి, మా పిల్ల మార్చండి. పర్సనల్గా దయచేసి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో పంచుకుంటే కొన్ని విషయాలు ప్రార్థన చేసి ఏడుస్తామండి. వాళ్ళ బండారం అంతా బయట పెట్టమని కాదండి. మీరు తల్లిదండ్రులుగా మీరు గుండెలు దాచుకుంటారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ దేవుని దగ్గర దాచితే ఎలాగండి? ఇంకేం అడుగుతాం పిల్లడి గురించి? పిల్లడు పాడైపోతుంటే, పిల్ల పాడైపోతుంటే పెద్దలు చెప్పాలంట. ముందుకెళ్ళు. అందరూ ఎంత బాధ అండి. పెంచి 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 బొగ్గలు చూసుకొని మురిసిపోయానే, ఫ్యాన్ చూసుకొని మురిసిపోయానే, సౌరం చూసుకొని మురిసిపోయానే, డ్రెస్ చూసి మురిసిపోయానే, ఇలాంటి బిడ్డని రాళ్ళబెట్టి చావ కొట్టమని దేవుని యొక్క ఆజ్ఞ. మాట వినకపోతే వీళ్ళు బాయ్స్ అండి. గర్ల్స్ మాట్లాడదామా? కిందకి రండి, గర్ల్స్ విషయం కూడా మాట్లాడదాం. చూడండి 22:13 నుంచి. ఆమె మీద అవమాన క్రియలు చేసి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన ఎడల. దీని గురించి వివరించాలంటే స్త్రీల కొడుకు రండి మాట్లాడదాం. పిల్లలు కాబట్టి వివరించడం కష్టం. ఫస్ట్ నైట్లో తెలిసిపోతుందంట, కన్యకగా ఉందో లేదో తెలిసిపోతుంది. కాబట్టి పాడైపోయింది. ముందుకెళ్ళు. ఆ చిన్నదాని తల్లిదండ్రుల ద్వారమందున ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసుకుని రావలను. శిక్ష 21. అయితే ఆ మాట నిజమైన ఎడల, అనగా ఆ చిన్నదాని యందు కన్యత్వ లక్షణములు కనబడని ఎడల, వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకుని రావలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టాలి. పెళ్లి కాకముందు కన్యత్వం చెడిపోయి గనక పెళ్లి చేసి ఉంటే పెళ్లి కుమారుడు ఫస్ట్ నైట్లో కనపడిపోద్ది. అదేంటో నేను చెప్తా వివరంగా, తర్వాత చెప్తాను. ఇప్పుడు టైం చాలు మనకి. అక్కడ కనపడితే ఆమె తీసుకొచ్చి చావగొట్టే చంపేయాలి. నా దేవుడు ఎంత సిన్సియర్ మీకు అర్థమైందా?
పనికిమాలిన తిరుడు తిరిగేసి వీడికంట చక్కని పిల్ల కావాలంట. పనికిమాలిన తాగుడు తాగేసి చక్కని అందమైన మచ్చలేని పిల్ల కావాలంట వీడికి. ఆడపిల్ల తక్కువ వాళ్ళ పనికిమాలిన తిరిగేసిన తర్వాత ఇంకోళ్ళ మోసం చేయట్లా. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలా జరగకూడదు బిడ్డలారా. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరిని విడిచిపెట్ట దేవుడు. భర్త ఏంటి, భార్య ఏంటి, పిల్లలు ఏంటి, తల్లి ఏంటి, అమ్మండి, అత్త ఏంటి, మామ ఏంటి, ఎవరికి వాళ్ళకే మంచి మాన్యుల్ ఉంది. గడగడ వణికి బ్రతకాలి. జీవనాధార సంబంధమైన ఈ కార్యక్రమం లేకపోతే ఈ పని వల్ల నా క్యారెక్టర్ పాడు చేసుకున్నా, ఈ పొలం వల్ల నా క్యారెక్టర్ పాడు చేసుకున్నా, సంపాదన కూడా నా క్యారెక్టర్ పాడు చేసుకున్నా, నా దేవుని యొక్క జ్ఞానం పోగొట్టుకున్నా. ప్రభుత్వం పెడితే పెట్టొచ్చాము ఇన్ని గంటలు పని చేయమనేసి, కానీ దేవుడు అంటున్నాడు 24 గంటలు నా పెట్టవు నువ్వు. నా ఊపిరి నీలో ఉంది, నేను ఇచ్చిన నీళ్ళు తాగుతున్నావు, నేను ఇచ్చిన ఆహారం తీసుకుంటున్నావు. ఎంత లోబడాలి నువ్వు? ₹1,00,000 ఉద్యోగం కోసం 12 గంటలు 13 గంటలు పనిచేసి బాసులో పడుతున్నావు. నేనెవరిని బిడ్డ? నీ కుటుంబాన్ని హెడ్ నేనే. యుగము నాతో ఉండబెట్టుకోబోతాను నిన్ను. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి గమనించండి, పుట్టినరోజులు కేక్ కట్ చేసుకోవడం తప్పు అంటలా. దానికంటే గొప్పదేనంటే రొట్టె ద్రాక్షరసం, ప్రభు బల్ల, ప్రభు భోజనం. అద్భుతం అండి ప్రభు భోజనం అండి. ప్రభు భోజనం విందండి. ఫస్ట్ వీక్లో మనం ప్రభు భోజనం చేస్తున్నాం, చక్క మంచి ఆహారం వండుకుంటున్నాం, అందరికి కలిసి భోజనం చేస్తున్నాం. దానికి మించిన పండుగ అండి ఆ రోజు. ఎంతమంది మిస్ అయిపోతున్నారు. అలా జ్ఞానం ఉంట్లా. ప్రభు బలలో పాలు పొందకుండా, ప్రభు భోజనంలో పాలు పొందకుండా ఎన్నిసార్లు మిస్ అయిపోతున్నారు. నీవు నీ పిల్లలందరిని తీసుకురండి, వాళ్ళు కూడా బాప్తీసం పొందుకొని ప్రభు బలలో పాలు పొందితే బాగుండని కోరిక రావాలంటే వాళ్ళని కూర్చోబెట్టండి మనతో పాటు. చివరిలో బయటికి వెళ్తున్న అర్థం ఏంటి, వాళ్ళకి రావాలి ఆలోచన, నా టీనేజ్ వచ్చేస్తుంది, నేను బాప్తీసం పొందాలి, వాక్యం చెప్పించుకోవాలి, దేవుళ్ళు పెరగాలనేసి ఆలోచన కోసం బయట పంపుతున్న వాళ్ళని. ముగించేస్తున్నా. ఏంటి నీ పరిస్థితి? నీ పిల్లోడు ఎందుకు పుట్టాడో తెలియకుండా పెంచేసావు కదా నువ్వు. పిల్లోడు పుట్టించిన వాడు పరమాత్మ తెలియకుండా పెంచావు కదా నువ్వు. మళ్ళీ నువ్వు అంటావమ్మడా, నేనరా నీ తల్లిని, నేనరా నీ కన్న తండ్రిని, నేనరా సంపాదించాను, నేనరా హీరోని రా అంటావు. నో, పని చేయవు నువ్వు. అన్ఫిట్ తల్లిగా తండ్రిగా. నా దేవుడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు ఇచ్చానురా ఈ అమ్మాయికి, ఈ అబ్బాయికి ఎందుకు ఇచ్చాను? చక్కని బంగారులాంటి పెట్టిన, నా బంగారులాంటి పెట్టిన పాడు చేసే వీళ్ళిద్దరు కలిసి. బీ కేర్ఫుల్. బిడ్డ కంట్రోల్ తప్పాడంటే తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ. పిల్ల కంట్రోల్ తప్పుతుందంటే ఎంక్వైరీ తీవా. నేను చెప్పాను, టీనేజ్ నుంచి నటన మొదలవుద్ది. టీనేజ్ నుంచి నటన మొదలవుద్ది. రెండో వాడు పనిచేస్తాడు, రెండో అమ్మాయి పనిచేస్తే లోపల అది కనిపెట్టుకోవడం చేతగాని వాళ్ళుగా ఉంటే కనుక పిల్లలు ఏమైపోతావు, నువ్వేమైపోతావు. సెల్ ఫోన్ నుంచి ఒక్కోసారి అప్డేట్స్ చూడవా నువ్వు? వాళ్ళు పాస్వర్డ్ చెప్పరు నీకు ఓపెన్ చేయడానికి. జాగ్రత్త. ఏం మెసేజ్ వస్తుందో, ఏం చూస్తున్నారో వాళ్ళు అశ్లీలతలు చూసి చివరికి అదే కామన్ అయిపోతుంది. చూడండి మీరు, ప్రపంచం ఎలా ఉందంటే ఏ సినిమా తీసినా సరే ఇద్దరం పెడుతున్నాడు, ఏ సినిమా తీసినా సరే అశ్లీలత లేకుండా దిగట్లా. అది చూసి 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 కామన్ అయిపోయింది. అది చేయిపోతే మనిషి కాదన్నట్టుగా, ఆడు తాగపోతే మనిషి కాదన్నట్టుగా. అయ్యో, ఎంత మోసపోయిందండి ప్రపంచం. అలా క్రియేట్ చేసింది మీడియా, అలా క్రియేట్ చేసిన ఆ సినిమా బూతు బొమ్మలు. లేకపోతే ఈ అశ్లీలత ఏంటండి, వాల్ పోస్టుల మీద కూడా వేసేస్తున్నారు కదండి. సెన్సార్లు ఉన్నారు కాబట్టి హద్దు మేరట్లా, లేకపోతే మొత్తం విచ్చలవిడితనమే. ప్రమాదభరితమైన పరిస్థితుల మధ్య మనం బౌతున్న బిడ్డలారా. క్రైస్తవులకి శ్రమ అంటే అదే. కష్టమమ్మా. డీజే సౌండ్ పెట్టి డ్యాన్స్ చేసింది ఈజీ కాదమ్మా దేవుని దగ్గరికి వెళ్ళటం. అమ్మా అవి బాగా అర్థం చేసుకోండి. సినిమాలు చూస్తున్నారు, ఇంకా అమ్మా నాన్నలు గమనించండి. సినిమాలు పెట్టుకొని ఉంటున్నారంటే కనుక అక్కడ కనిపించే అన్నీ కూడా పనిమాలని చూస్తున్నారు. పిల్లలందరూ కూడా పాడు చేసి నువ్వే కదా. 2 సార్లు సినిమా చూసి 3వసారి చూడొద్దు అన్నమంటే చూడకుండా మాండవు, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు. అప్పుడు చూసావుగా, పాస్టర్ గారు చెప్తా, నాన్న చెప్తా, అమ్మ చెప్తా, వాళ్ళ చెప్తా, వీళ్ళ చెప్తా, బ్లాక్మెయిల్. దొరికిపోయావు నువ్వు. గడగడ వణుకుతూ బతకండి తల్లిదండ్రులారా.
పిల్లలారా జాగ్రత్త, అంత కఠినమైన శిక్ష వేస్తున్న దేవుడు, ఆ దేవుడు ఇప్పుడు ఉన్నాడు. కాకపోతే వెంటనే వెయిట్లా ఒక టైం రాబోతుంది. మేము చిన్నపిల్లలం కదా, మా నాన్నే తప్పు చేస్తున్నాడు, మా అమ్మ తప్పు చేస్తున్నాడు, తప్పించుకుంటున్నారా? జాగ్రత్త, ఇండివిజువల్గా దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యావు. అమ్మ నాన్నతో పని లేదు, మీరు దేవునితో కనెక్ట్ అవ్వండి. ఎలా కనెక్ట్ అయ్యా? మా నాన్న మారలా, తాగుబోతాడు. మా అమ్మ నామకార్థంగా ఉంది, కానీ నేను డివైడ్ అయిపోయా. నా యేసుని గట్టిగా పట్టుకొచ్చుకొని నా ఇంట్లో పెట్టుకున్నా ఆయన్ని. అప్పుడు మా అమ్మ మారింది, మా నాన్న మారాడు, మా చెల్లి మారింది. ఇప్పుడు మీ అందరం మార్చా. దేవుని గణపతిని వస్తారు. దేవుడే తన పని జరిగించుకుంటున్నాడు. జాగ్రత్త.